విజ్జి విజ్జి ఎక్కడ ఉన్నావే? అబ్బబ్బా ఈ పిల్లతో పెద్ద చావు వచ్చి పడింది. ఒక్క చోట కుదురుగా ఉండదు అని అరుస్తూ బట్టలు మడతపెడుతూ ఉంటారు వైదేహి గారు. ఎందుకు అలా అరుస్తున్నావు అని అనుకుంటూ లోపలికి వస్తారు గోపాల్ గారు. హా వచ్చారా చూడండి మీ కూతురు పొద్దుననగా బయటకి వెళ్ళి ఇంతసేపు అయినా ఇంటికి రాలేదు అంటే ఏమనుకోవాలి అని అంటారు వైదేహి గారు. అబ్బా వైదేహి అదేమన్నా చిన్నపిల్లా? వస్తుందిలే నాకు కాసిన్ని మంచినీళ్లు తీసుకొనిరా అని అంటారు గోపాల్ గారు అక్కడ ఉన్న పడక కుర్చీలో కూర్చుంటూ. తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్లి నీళ్లు తీసుకొని వచ్చి ఆయనకు ఇస్తారు. ఆయన ఆ మంచి నీళ్లు తాగి గ్లాస్ ఆవిడ చేతికి ఇచ్చి పొద్దున్న సగంలో ఆపేసిన పేపర్ చదువుతూ ఉంటారు. సరిపోయింది మీరేమో ఇలా పేపర్ చదువుతూ కాలం గడిపేయండి అక్కడ మీ ముద్దులు కూతురు రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. అసలు దాని గురించి కొంచెం ఆలోచన ఉందా మీకు అని గయ్యిమంటారు వైదేహి గారు. అబ్బా ఇప్పుడు నీ గోల ఏంటే? అది ఇంటికి రాలేదు అనా లేక నేను పేపర్ చదువుతున్నాను అనా అని అంటారు గోపాల్ గారు. దాని పెళ్లి గురించి అని అంటారు వైదేహి గారు. అప్పుడే నా తల్లికి పెళ్లంటే అని అంటారు గోపాల్ గారు నవ్వుతూ. అబ్బో మీ కూతురు 4 ఏళ్ల పిల్ల మరి, సిగ్గు లేకపోతే సరి. నెత్తిమీదకు 22 ఏళ్లు వచ్చాయి. మీ కంటికి ఇంకా అది చిన్నపిల్లలాగానే కనిపిస్తుందా అని అంటారు వైదేహి గారు వెటకారంగా. ఇప్పుడే కదా దాని చదువు అయింది కొన్నాళ్లు ఆగుదాం. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. నువ్వు ఇప్పుడే అమ్మాయి దగ్గర ఈ విషయము చెప్పి తనను బాధ పెట్టకు అని అంటారు గోపాల్ గారు. నేను ఏం చెప్పినా ఇలానే వాయిదా వేయండి. ఇంతలో అది ఎవరినో తీసుకొని వచ్చి వీడే నీ అల్లుడు అని పరిచయం చేస్తుంది. అప్పుడు అర్థం అవుతుంది నా బాధ అని అంటారు వైదేహి గారు కోపంగా. వైదేహి ఎంటా మాటలు నా తల్లి మీద నాకు నమ్మకం ఉంది. ఈ నాన్నను కాదు అని ఏమి చెయ్యదు అది. కాబట్టి నువ్వు ఎక్కువ ఆలోచించకు అని కోపంగా చెప్పి గదిలోకి వెళ్ళిపోతారు గోపాల్ గారు. ఎలా చెప్పను అండి మీకు నా మనసులోని బాధ అని కన్నీళ్లు తుడుచుకుంటూ ఆయన కోసం కాఫీ పెట్టటానికి వెళ్తారు. రేయ్ నువ్వు అవుట్, బయటకు పోరా అని అంటాడు సెకండ్ క్లాస్ చదువుతున్న చింటూ. నేను ఏమి అవుట్ కాదు కావాలంటే ఎంపైర్ ని అడుగు అని అంటాడు థర్డ్ క్లాస్ చదువుతున్న బంటి. హా సరే ఎంపైర్నే అడుగుదాం అని ఇద్దరు కలిసి వెళ్తారు. కుర్చీలో కూర్చోని ఫోన్లో జబర్దస్త్ వీడియోలు చూస్తూ అందులో ఉన్న జడ్జిల కంటే ఎక్కువగా నవ్వుతూ ఉంటుంది ఒక అమ్మాయి. అక్కా వీడు అవుట్ అయ్యాడు అని చెప్పిన కూడా బయటకు వెళ్లటం లేదు అని అంటాడు చింటూ కంప్లైంట్గా. లేదు అక్క నేను ఏమి అవుట్ అవ్వలేదు వీడే కావాలి అని చెప్తున్నాడు అని అంటాడు బంటి సిన్సియర్గా. అబ్బా ఏంట్రా మీ గోల అని అంటుంది ఎంపైర్ కమ్ మన హీరోయిన్ విజయ. అందరూ విజ్జి అని అంటారు. అక్కా వీడు అవుట్ అయ్యాడు అని అంటాడు చింటూ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే. అక్క నేను అవుట్ అవ్వలేదు అని అంటాడు బంటి. అబ్బబ్బా మీ గోల ఆపండిరా, ఇంకా ఆడిన ఆటలు చాలు కానీ ఇళ్లకు వెళ్ళండి. అసలే మా మాత నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది ఈ పాటికే అని అంటుంది విజ్జి. వాళ్ళు అక్క కాసేపు ఉండవా ప్లీజ్ అని అడుగుతారు. లేదురా రేపు వస్తాను మళ్ళీ ఇంకా లేట్గా వెళితే నైట్కి ఫుడ్ కట్ చేస్తుంది నా డార్లింగ్. సో నేను పోతున్న మీరు కూడా వెళ్ళి తినేసి బజ్జోండి. రేపు కలుసుకుందాం అని చెప్పి వాళ్లను ఇళ్ల దగ్గర వదిలేసి తను కూడా ఇంటికి వస్తుంది విజ్జి. తను వచ్చేసరికి వంట ఇంట్లో నుండి పెద్ద పెద్ద శబ్దాలు రావటం గమనించి చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ పిల్లిలాగా తన గదిలోకి వెళ్లటానికి చూస్తుంది. విజ్జి ఆగు ఎక్కడికే ఎంత మెల్లిగా వెళ్తున్నావు నేను చూడకూడదు అనేనా అని అంటారు వైదేహి గారు కళ్ళు ఉరుముతూ. వామ్మో దొరికేశాను ఇంక కురుక్షేత్రమే అని అనుకుంటూ ఏం చెయ్యాలా అని దొంగ చూపులు చూస్తూ ఉంటుంది. అక్కడ ఇక్కడ కాదే నా కళ్లలోకి చూడు. అసలు ఎప్పుడనగా వెళ్ళావు ఎప్పుడు వస్తున్నావు? అసలు ఇల్లు అనేది గుర్తు ఉండదా బయటకి వెళితే? అని అంటారు వైదేహిగారు కోపంగా. ఆవిడ అరుపులకు బయటకు వచ్చిన గోపాల్ గారు అక్కడ పరిస్థితి అర్థం అయి చిన్నగా నవ్వుకుంటూ వాళ్ల దగ్గరకు వస్తారు. వాళ్ల నాన్న రాగానే హమ్మయ్య అని అనుకోని ఆయన వైపు ప్లీజ్ సేవ్ మీ అన్నట్టు చూస్తుంది. దానికి ఆయన సరే అన్నట్టు కళ్ళు ఆర్పి, ఎంటోయ్ రాగానే పిల్ల మీద అరుస్తున్నావు. కనీసం స్నానం కూడా చెయ్యనివ్వవా? పాపం ఎప్పుడు తిందో ఏమిటో వెళ్ళి తినటానికి ఏమైనా తీసుకోనిరా అని అంటారు ఆయన. మీరు ఇలా వెనకేసుకొని రాబట్టే నేను అంటే లెక్కలేకుండా పోతుంది దీనికి అని అంటారు వైదేహిగారు కోపంగా. గోపాల్ గారు సైగ చెయ్యడంతో అమ్మ ఆకలిగా ఉంది అని అంటుంది విజ్జి పొట్ట పట్టుకొని అంటుంది.
అయ్యో తల్లి అవునా నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. నేను నీకు తినటానికి తీసుకొని వస్తాను. మీరేంటి అలా చూస్తున్నారు వెళ్ళి గీసర్ ఆన్ చెయ్యండి అని అంటారు భర్తను ఉద్దేశించి. వాళ్లకు ఇది అలవాటే కాబట్టి చిన్నగా నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతారు. విజ్జి స్నానం చేసి రాగానే తనకు కొసరి కొసరి తినిపించి ఆమె ఒడిలో పడుకోబెట్టుకుని విజ్జి చెప్పే కబుర్లు వింటూ ఉంటారు. గోపాల్ గారు ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ గా వర్క్ చేస్తూ ఉంటారు. వైదేహి గారు ఆయన భార్య, భర్త, కూతురు, ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు ఆమెకు. ఇంక వాళ్ల ప్రేమకు ప్రతిరూపం విజ్జి, విజయ. గోపాల్ గారి అమ్మ గారి పేరు అందుకే విజ్జిని చాలా గారాబంగా పెంచుకుంటున్నారు. ఇంక మన హీరోయిన్ విజయ బిటెక్ చేసి ఉద్యోగం వచ్చినా ఎక్కడ తన అమ్మ నాన్నలను వదిలి ఉండాల్సి వస్తుందో అని జాబ్ రాలేదు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను అని చెప్తుంది. పొద్దున్న నుండి సాయంత్రం వరకు వీధిలో ఉన్న పిల్లలతో ఆడుకోవటం తన హాబీ. మరి ఇలాంటి అల్లరి పిల్లకు ఎలాంటి వరుడు వస్తాడో. అది ఒక అందమైన ఇంద్రభవనం. చుట్టూ పచ్చటి చెట్లు, ఒక పక్క పూల మొక్కలు, ఏరికోరి అన్ని రకాల పూల మొక్కలు వేశారు. ఇంకో పక్క ఒక టేబుల్ వేసి దాని చుట్టూ కుర్చీలు వేసి ఉన్నాయి. ఆ కుర్చీలు ఉన్న ప్లేస్ తప్పించి మిగిలింది అంతా కూడా పూల మొక్కలతో నిండిపోయింది. ఇంటికి ఒక పక్క కార్లు పెట్టుకోవటానికి ఏర్పాటు చేసిన పోర్టికో చూడటానికి మొత్తంగా ఒక రాజమహల్ని తలపిస్తుంది. రేయ్ కన్నా ఈ ఒక్కసారికి ఒప్పుకోరా ఇంక నిన్ను ఏమి అడగను. బంగారం కదా అని బ్రతిమాలుతూ ఉంటారు పావని గారు. మా ప్లీజ్ అలాంటి విలేజెస్కి రావటం నాకు ఇష్టం ఉండదు అని తెలిసి కూడా ఎందుకు అంత ఫోర్స్ చేస్తావు అని అడుగుతాడు సతీష్ అసహనంగా వాళ్ల అమ్మ వైపు చూస్తూ. అది కాదురా చాలా రోజుల తర్వాత అందరం కలిసి చేస్తున్న శుభకార్యం రా. అలాంటిది నువ్వు లేకపోతే ఎలా చెప్పు అని అంటారు పావని గారు బ్రతిమిలాడుతూ. అబ్బా మా వై కాంట్ యూ అండర్స్టాండ్. ఆ రోజు నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి అండ్ నేను చాలా బిజీగా ఉన్నాను అని అంటాడు సతీష్. చూడు కన్నా నేను నిన్ను ఇప్పటి వరకు ఏమీ అడగలేదు. మొదటిసారిగా ఒక కోరిక కోరుతున్నా కొడుకుగా అది తీరుస్తావో లేక మానేస్తావో అది నీ ఇష్టం అని అంటారు పావని గారు. ఉఫ్ ఏంటి మా ఇలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తావు అని అడుగుతాడు సతీష్ చిరాగ్గా మొహం పెట్టుకొని. చూడు కన్న నువ్వు ఏమైనా అనుకో నాకేం సంబంధం లేదు. నువ్వు వస్తాను అంటే చెప్పు అందరం కలిసి వెళ్దాం. లేదు అంటే అందరం కలిసి ఆగిపోదాం అని అంటారు పావని గారు. సరే వస్తాను. కాని అక్కడ నాకు కంఫర్టబుల్గా లేదు అని అనిపించిన మరుక్షణం నేను అక్కడ ఉండను అని అంటాడు సతీష్ కోపంగా వాళ్ల అమ్మ వైపు చూస్తూ. సరే నీ ఇష్టం అని అంటారు పావని గారు. సరే నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళుతున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పటివరకు వీళ్ల మాటలు చాటుగా విన్న వాళ్ల కుటుంబ సభ్యులు అందరూ బయటకు వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హమ్మయ్య వాడు ఒప్పుకోడు ఏమో అనుకున్నాం పావని, కాని మొత్తానికి ఒప్పించావు అని అంటారు శంకర్ గారు. హహహ ఎంతైనా మా వదిన అసాధ్యురాలు అని అంటారు జానకి గారు. సరే సరే ముందు మీరు వెళ్ళి అక్కడికి వెళ్లే ఏర్పాట్లు చూడండి. మళ్ళీ వీడి మనసు మారక ముందే మనం అక్కడికి వెళ్ళిపోవాలి అని అంటారు పావని గారు. అందరూ సరే అని ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లి లగేజీ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. శంకర్ గారు బిజినెస్ మ్యాన్. ప్రెజెంట్ టాప్ 10 కంపెనీస్లో ఆయనది కూడా ఒకటి. ఎప్పటికైనా టాప్ 1కి వెళ్లాలి అనేది ఆయన డ్రీమ్. ఇంకా ఆయన భార్య పావని శంకర్ గారి ప్రతి నిర్ణయం వెనుక ఈవిడ పాత్ర చాలా ఉంటుంది. వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు సతీష్. శంకర్ గారి నాన్న గారి పేరు. అందుకే చిన్నప్పటి నుండి గారాబంగా పెరిగాడు. అతన్ని ఏమి అనకపోవటం వల్ల కొంచెం మొండిగా తయారు అవుతాడు. కాని వాళ్ల అమ్మ అంటే పంచ ప్రాణాలు. ఆవిడ ఏం చెప్పిన కాదు అనకుండా చేస్తాడు. ఇంక ఆయన చెల్లి జానకి గారు ఆవిడ భర్త జగన్ గారు. వాళ్లకు 2 పిల్లలు, కొడుకు శివ కూతురు మహిమ. వీళ్లందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. సతీష్ తన చదువు కంప్లీట్ అయ్యాక వాళ్ల నాన్నగారి బిజినెస్ టేక్ ఓవర్ చేస్తాడు. అలానే తను కూడా సొంతంగా ఒక కంపెనీ స్టార్ట్ చేసి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదిస్తాడు. వర్క్ విషయంలో చాలా మొండివాడు. తనకు ఏదైనా టైంకి జరిగిపోవాలి. ఒకవేళ ఆ టైంలో అవ్వకపోతే ఇంక వాళ్లకు చుక్కలే. సతీష్ ఆఫీసుకు రాగానే స్టాఫ్ అందరూ కూడా సైలెంట్ అయి ఎవరి వర్క్ వాళ్లు చేసుకుంటూ ఉంటారు. అతను కూడా వాళ్ల వైపు కనీసం చూడకుండా నేరుగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. మే ఐ కమిన్ సర్ అని వినగానే ఓవర్ చెయ్యకుండా లోపలికి రా అని అంటాడు సతీష్ నవ్వుతూ.
ఏమో సర్, మీరు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటారో తెలియదు కదా, అందుకే పర్మిషన్ అడిగి రావటం బెటర్ అని ఇలా అడిగాను అని అంటాడు అతని బెస్ట్ ఫ్రెండ్ కమ్ పార్టనర్ అయిన రోహిత్. సర్లే వచ్చి కూర్చో అని అంటాడు సతీష్. ఏంట్రా మొహం అలా ఉంది, ఏమయింది అని అడుగుతాడు రోహిత్ చైర్లో కూర్చుంటూ. ఏముంది రా, అమ్మ ఏమో వాళ్ళ విలేజ్కి వెళ్ళాలి అని అంటుంది. నేను రాను అని చెప్తే ఎమోషనల్గా లాక్ చేసింది అని అంటాడు సతీష్ అసహనంగా. దానికే ఇలా అయితే ఎలారా, అయినా అమ్మ అడగక అడిగింది, నువ్వు కాదు అంటే ఎలా చెప్పు అని అంటాడు రోహిత్. ఏమోరా, నాకు వెళ్ళాలి అని లేదు. థట్టు అది అసలు వాళ్ళు నాకు సరిగ్గా తెలియను కూడా తెలియదు. అలాంటిది నేను వెళ్ళి అక్కడ ఎలా ఉండగలను చెప్పు అని అంటాడు సతీష్. అహ్మ నిజమేరా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటాడు రోహిత్ ఆలోచిస్తూ. ఎందుకంటే సతీష్ ఎవరి దగ్గరా అంత తొందరగా కలవలేడు. తనతో కూడా చాలా రోజుల తర్వాత ఓపెన్ అయ్యాడు. ఇప్పుడు ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు. కాని అక్కడ ఉన్నన్ని రోజులూ సతీష్ ఎలా అడ్జస్ట్ అవుతాడో అని ఆలోచిస్తూ ఉంటాడు రోహిత్. అక్కడ నేను అడ్జస్ట్ అవ్వలేను అని నీకు తెలుసు కదరా, అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అని అంటాడు సతీష్. అవునా, ఏంట్రా అది అని అడుగుతాడు రోహిత్ సతీష్ వైపు చూస్తూ. ఏముంది, నాకు ఉన్న ఒక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్ని కూడా అక్కడికి తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాను అని అంటాడు సతీష్ నవ్వు ఆపుకుంటూ. అవునా అని మళ్ళీ ఏదో గుర్తు వచ్చినట్టు వాట్ అని అంటాడు రోహిత్ షాకింగ్గా. అవునురా, నీకు తెలుసు కదా నాకు నువ్వు తప్ప ఎవరూ ఫ్రెండ్స్ లేరు అని, అందుకే నేను నిన్ను కూడా తీసుకొని వెళ్దాం అని అనుకుంటున్నాను అని అంటాడు సతీష్. నో ఛాన్స్, నేను రాను కూడా. అయినా అక్కడ మీ అందరూ ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అని పాటలు పాడుకుంటూ ఉంటే నేను ఏమో మిమ్మల్ని చూస్తూ ఏక్ నిరంజన్ అని సాంగ్ వేసుకోవాలా? నా వల్ల కాదురా, నన్ను వదిలేయ్ ప్లీజ్. నేను రాను అని అంటాడు రోహిత్ సతీష్కి దండం పెడుతూ. చూడు అమూల్ బేబీ, నేను నిన్ను వస్తావా అని అడగటం లేదు, వస్తున్నావు అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో గప్ చుప్గా ఇంటికి పోయి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని మా ఇంటికి వచ్చెయ్యి. అండీ 2 డేస్లో ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నా కంప్లీట్ చెయ్యి అని అంటాడు సతీష్ ఆర్డర్ వేస్తూ. రేయ్, ఇది అన్యాయంరా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటాడు రోహిత్ ఏడుపు మొహం పెట్టుకొని. ఏడిచింది చాలు, కానీ వెళ్ళి మీటింగ్ సంగతి చూడు అని అంటాడు సతీష్ సీరియస్గా. చూడక చస్తానా, అయినా నిన్ను కాదు నన్ను నేను అనుకోవాలి. పొద్దున్నే వచ్చి నీ దగ్గర ఇరుక్కున్నందుకు అని రుసరుసలాడుతూ అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. వెళ్తున్న రోహిత్ వైపు చూస్తూ చిన్నగా నవ్వుకొని తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు సతీష్. చూద్దాం మరి ఇలాంటి మొండి ఘటానికి ఎలాంటి పిల్ల వస్తుందో. అమ్మా, నేను అలా సరిత వాళ్ల ఇంటి వైపు వెళ్ళి వస్తాను అని అంటుంది విజ్జి తన ఫోన్ తీసుకుంటూ. ఎప్పుడూ ఇలా ఊర్లు పట్టుకొని తిరగకపోతే ఇంటిపట్టున ఉండి నాకు సహాయం చెయ్యొచ్చు కదే అని అంటారు వైదేహి గారు. అబ్బా అమ్మా, సరిత పెళ్లి అంట, ఆంటీ కాల్ చేసి రమ్మని చెప్పారు. అందుకే వాళ్లకు సహాయంగా వెళ్తున్నాను. నాన్నకు కూడా మరో పెళ్లి చేస్తాను అంటే చెప్పు, ఇంటిపట్టునే ఉండి నీకు కూడా హెల్ప్ చేస్తాను అని అంటుంది విజ్జి నవ్వు ఆపుకుంటూ. బంగారం, నేను రెడీగా ఉన్నాను అని అంటారు గోపాల్ గారు స్కూల్కి వెళ్లటానికి బయటకు వస్తూ. ఏంటి ఈ వయసులో మీకు మరో పెళ్లి కావాల్సి వచ్చిందా అని అడుగుతారు వైదేహి గారు ఆయన వైపు ఉరిమి చూస్తూ. పెళ్లంటే నేను స్కూల్కి వెళ్లటానికి రెడీ అన్నాను అని అంటారు ఆయన అయోమయంగా ఆవిడ వైపు చూస్తూ. నిజం చెప్పండి, నేను మీకు అంత బోర్ కొట్టేశానా అని అంటారు వైదేహి గారు ఆయన వైపు కొట్టేలా చూస్తూ. ఇది మరీ బాగుంది, నేను ఏమన్నాను అని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అయినా ఈ జీవితానికి నువ్వు చాలులే అని అంటారు ఆయన. అంతేలే, నా మీద ప్రేమ తగ్గింది అని రాగాలు తీస్తారు. గోపాల్ గారు ఆవిడని బుజ్జగిస్తూ ఉంటారు. విజ్జి వాళ్లని చూసి నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. విజ్జి పెళ్లింటికి వెళ్లేసరికి అందరూ కూడా హడావిడిగా పని చేస్తూ ఉంటారు. విజ్జి అందరినీ పలకరించుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. ఏంటే నువ్వు వచ్చి గంట పైనే అయింది అని అత్తమ్మ చెప్పింది. నువ్వేమో ఇప్పుడు వస్తున్నావు రూంలోకి అని అడుగుతుంది సరిత. అందరినీ పలకరించుకుంటూ వచ్చేసరికి లేట్ అయ్యిందే అని అంటుంది విజ్జి నవ్వుతూ. అనుకున్నా ఇదే అయి ఉంటుంది అని. అయినా వాళ్లతో రోజూ మాట్లాడుతూనే ఉంటావు కదే, కొత్తగా ఏం పలకరిస్తావు అని అంటుంది సరిత. మాకు ఏవో ఉంటాయి కానీ నువ్వు చెప్పు, ఏంటి సంగతి? 4 రోజుల ముందు కాల్ చేసి పెళ్లి ఫిక్స్ అయింది అన్నావు. ఈరోజు కాల్ చేసి 3 రోజుల్లో పెళ్లి అన్నావు, అసలు విషయము ఏంటి?
అయినా మొన్నే కదే నీ చదువు అయింది, ఇంత సడెన్ గా పెళ్ళి ఎందుకు? అత్తవాళ్లు ఏమైనా ఫోర్స్ చేస్తున్నారా? చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతాను అని అంటుంది విజ్జి. హే, అలాంటిది ఏమీ లేదే. నాన్న మొన్న వచ్చి ఈ సంబంధం చూపించి మంచి అబ్బాయి, ఉద్యోగం బావుంది, అలానే ఫ్యామిలీ కూడా చాలా మంచిది, చేసుకుంటే సుఖపడతావు అని అన్నారు. అంతేకాదు పెళ్లి తర్వాత జాబ్ చెయ్యాలి అనుకున్నా చెయ్యొచ్చు, లేకపోతే ఇంట్లోనే ఉండొచ్చు. ఇవి రెండు కాకపోతే పై చదువులు చదివిస్తారు అంట. ఎలానో ఎప్పటికైనా చేసుకునేదే కదా, అదేదో నాన్నకు నచ్చినవాడిని చేసుకుంటే ఆయన కూడా సంతోషంగా ఉంటారు కదా అని ఒప్పుకున్నాను అని అంటుంది సరిత. ఆహా, అవునా? ఇంతకీ మీ ఆయన గారిని ఒక్కసారి అయినా కలిసావా లేదా అని అంటుంది విజ్జి. ఎక్కడే, అసలు కుదరలేదు. నిశ్చితార్థం పెట్టుకుందాం అనుకుంటే ఈ ముహూర్తమే బావుంది అంట. ఇది కాకపోతే మరో 4 నెలల వరకు మా పేర్ల మీద ముహూర్తాలు లేవట. అందుకే ఇంక నేరుగా పెళ్లికి ముహూర్తం పెట్టారు అని అంటుంది సరిత. అవునా? ఇంతకీ మీ ఆయనను కనీసం చూసావా, అది కూడా లేదా అని అంటుంది విజ్జి. చూసానే, రోజూ వీడియో కాల్ చేస్తారు, అలానే చాటింగ్ చేస్తారు అని అంటుంది సరిత సిగ్గుపడుతూ. నీ సిగ్గు సంతకెళ్ళ ఆపవే బాబు, చూడలేక చస్తున్నా అని అంటుంది విజ్జి. విజ్జి అని అంటుంది సరిత చిరుకోపంగా. చెప్పు, ఎందుకంత సాగదీస్తూ పిలవటం? ఇక్కడే ఉన్నాను కదా అని అంటుంది విజ్జి చిరాగ్గా మొహం పెట్టుకొని. అది కాదే, మరేమో పెళ్లికి ఇంకా 3 రోజుల మాత్రమే ఉంది కదా, నువ్వు నాకు తోడుగా ఇక్కడే ఉండొచ్చు కదా అని అడుగుతుంది. ఏంటి ఉండేది, నేను మా అమ్మను నాన్నని వదిలి ఉండలేను అని నీకు తెలుసు కదా. తెలిసి కూడా మళ్ళీ ఇలా అడుగుతావు ఏంటి అని అంటుంది విజ్జి. ప్లీజ్ విజ్జి, నాకు తెలుసు కానీ ఒక్కసారిగా పెళ్లి అంటే కొంచెం కంగారుగా ఉందే. అదే నువ్వు నాకు తోడుగా ఉంటే కొంచెం భయం తగ్గుతుంది. ప్లీజ్ విజ్జి, ఒప్పుకోవా అని అంటుంది సరిత. నువ్వు ఇంతలా అడుగుతుంటే నాకు ఉండాలి అనిపిస్తుంది. కానీ మా అమ్మను కూడా ఒక మాట అడిగి చెప్తాను అని అంటుంది విజ్జి. ఆంటీని నేను ఒప్పిస్తాను. నీకు ఓకేనా కాదా చెప్పు అని అంటుంది సరిత. అమ్మకు ఓకే అయితే నాకు ఓకేనే అని అంటుంది విజ్జి. ఇంతకీ మీ కాబోయే ఆయన పేరు ఏంటి అని అంటుంది విజ్జి. ఆయన పేరు ప్రతాప్. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నారు అని అంటుంది సరిత సిగ్గుపడుతూ. అవునా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కాని విజ్జి మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా విజ్జి, ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతారు సరిత వాళ్ల నాన్నగారు. నేను వచ్చి 2 గంటలు అవుతుంది మామ, మీరు బయటకు వెళ్లారు అని అత్త చెప్పింది, అందుకే ఇక్కడే ఉండిపోయా అని అంటుంది విజ్జి నవ్వుతూ. అవును అమ్మ, 3 రోజుల్లో పెళ్లి ఉంది కదా, దానికి కావాల్సిన శుభలేఖలు తీసుకొని రావటానికి వెళ్లాను అని ఆయన తెచ్చిన కార్డ్స్ విజ్జికి చూపిస్తారు. చాలా బావున్నాయి మమా, ఇంతకీ ఎవరు వెళ్తున్నారు ఇవ్వటానికి అని అడుగుతుంది విజ్జి. నేను అత్త వెళ్దాం అనుకుంటున్నాం తల్లి అని అంటారు ఆయన. అదేంటి మామ, పెళ్లి పెట్టుకొని మీరు ఇలా కార్డ్స్ ఇవ్వటానికి వెళ్తే ఎలా చెప్పండి, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాలే అని అంటుంది విజ్జి. అయ్యో నీకు ఎందుకురా శ్రమ అని అంటారు ఆయన. ఇందులో శ్రమ ఏముంది మామా, నేను నా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళి ఇచ్చేసి వస్తాం అని అంటుంది విజ్జి నవ్వుతూ. అలాగే తల్లి, జాగ్రత్త, ఇంకా కార్డ్స్ సరిపోకపోతే చెప్పు, నేను మళ్ళీ తెప్పిస్తాను అని అంటారు ఆయన. సరే మమా, సాయంత్రం చల్లగా అయ్యాక వెళ్ళి ఇచ్చేసి వస్తాం అని అంటుంది విజ్జి. నీ ఇష్టం తల్లి అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, ఈ 3 రోజులు కూడా నువ్వు ఇక్కడే ఉండాలి. అప్పుడే కదా ఇంటికి పెళ్లి కళ వచ్చేది అని అంటారు ఆయన. మామా, నువ్వు నన్ను మరీ మునగ చెట్టు ఎక్కించేస్తున్నావు, దిగటం కష్టం చెప్తున్నా అని అంటుంది విజ్జి కూడా నవ్వుతూ. ఆయన విజ్జి తల మీద మొట్టికాయ వేసి అల్లరిపిల్ల అని నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతారు. విజ్జి సరిత కూడా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. భోజనాలు కూడా అక్కడే చేసి తన పిల్ల బ్యాచ్ అందరినీ తీసుకొని కార్డ్స్ ఇవ్వటానికి వెళ్తుంది విజ్జి. రేయ్, ఈరోజు ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయా అని అడుగుతాడు సతీష్ లంచ్ చేస్తూ. బావ, ఉన్నాయి, ఈరోజు మధ్యాహ్నం ఒకటి ఉంది అంతే. అది అయితే రేపటి నుంచి 1 వీక్ వరకు ఎలాంటి మీటింగ్స్ లేవు. అండ్ ప్రెసెంట్ మన డీల్స్ అన్ని కూడా మేనేజర్కి అప్పగించాను. ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ అయితే నాకు కనెక్ట్ చెయ్యమని చెప్పాను అని అంటాడు రోహిత్. ఇన్నాళ్ళకి నీ బ్రెయిన్ బాగా పని చేస్తుంది అని అంటాడు సతీష్ తినటం కంప్లీట్ అవ్వటంతో హ్యాండ్ వాష్ చేసుకుంటూ. అంటే ఇన్ని రోజులు వర్క్ చెయ్యలేదు అంటావా అని అంటాడు రోహిత్ ఉక్రోషంగా. అది వేరే చెప్పాలా అని అంటాడు సతీష్ నవ్వుతూ.
బావా నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అని అంటాడు రోహిత్ అలిగినట్టు మొహం పెట్టుకొని. అబ్బా నీ అలక నేను చూడలేను కానీ వెళ్ళి మీటింగ్ సంగతి చూడు అని అంటాడు సతీష్. రోహిత్ కూడా సతీష్ ని కొరకొరా చూసుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. కాసేపటికి మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే సతీష్ ఇంక ఫ్యామిలీ అండ్ రోహిత్ కలిసి పావని గారి ఊరు వెళ్లటానికి బయలుదేరతారు. రేయ్ మీరు సైలెంట్గా నా వెనకాల వచ్చేలా అయితే తీసుకొని వెళ్తాను, లేకపోతే ఇక్కడే వదిలేసి వెళ్తాను అని అంటుంది విజ్జి పిల్లల వైపు చూస్తూ. లేదు అక్క అసలు అల్లరి చెయ్యము. నువ్వు ఏం చెప్తే అదే చేస్తాము అని అంటారు పిల్లలు ఒకేసారి. గుడ్ ఇంక పదండి అని పిల్లల్ని తీసుకొని కార్డ్స్ ఇవ్వటానికి వెళ్తుంది. ఒక్కొక్కరిని పేరు పేరునా పిలిచి ఊరు మొత్తం కార్డ్స్ ఇస్తారు. మామా ఇంకా కొన్ని కార్డ్స్ కావాలి కొంతమందికి సరిపోలేదు అని అంటుంది విజ్జి. హా అలాగే తల్లి నేను పురమాయిస్తాను అని అంటారు ఆయన. సరే మామ నేను ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను అని అంటుంది విజ్జి. ఎక్కడికి వెళ్ళేది, అసలు వీలు పడదు ఇక్కడే ఉండాలి నువ్వు అని అంటారు ఆయన. మామ అది కాదు ఒకసారి అమ్మకు చెప్పేసి వస్తాను అని అంటుంది విజ్జి. నేను అమ్మకి ఫోన్ చేసి చెప్పాను, వాళ్లకు ఏమి అభ్యంతరం లేదు అని అంటుంది అప్పుడే అక్కడికి వస్తున్న సరిత. ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నావు అన్నమాట అని అంటుంది విజ్జి చిరుకోపంగా. ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా చెప్పు అని అంటుంది సరిత నవ్వుతూ. కనీసం వెళ్ళి నా బట్టలు అయినా తీసుకొని వస్తాను అని అంటుంది విజ్జి. అది కూడా ఆల్రెడీ తెప్పించేశాను అండ్ అవి నా రూంలో పెట్టేశాను అని అంటుంది సరిత. అబ్బా సరిత ఒక్కసారి అమ్మ వాళ్లకు చెప్పేసి వస్తాను అని అంటుంది విజ్జి తనను బ్రతిమిలాడుతూ. అది కూడా అవసరం లేదు అత్త వాళ్లే ఇక్కడికి వస్తున్నారు అని అంటుంది సరిత. అవునా కనీసం వాళ్ళు అయినా వస్తున్నారు, లేకపోతే ఈరోజు అంతా కూడా వాళ్ల గురించే ఆలోచిస్తూ ఉండేదాన్ని అని అంటుంది విజ్జి. నీ గురించి నాకు తెలుసు కదా అందుకే అన్ని ఏర్పాట్లు ముందే చేసుకున్నా అని అంటుంది సరిత. మంచి పని చేశావు ఇంతకి అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు అని అంటుంది విజ్జి. స్టార్ట్ అయ్యారు అంట వచ్చేస్తారు, కానీ రేపు హల్దీకి కావాల్సిన బట్టలు సెలెక్ట్ చేద్దాం పదా అని విజ్జి చేతిని పట్టుకొని రూంలోకి తీసుకొని వెళ్తుంది సరిత. హల్దీ కోసం ఇంక మెహందీ ఫంక్షన్ కోసం అలానే సంగీత్ పెళ్లి రిసెప్షన్ ఇలా ప్రతి ఈవెంట్కి డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది విజ్జి. నాకు తెలుసు విజ్జి అందుకే నిన్ను తీసుకొని వచ్చాను అండ్ నీకు తెలుసా మా వదినని అడిగితే ఫుల్ ఆపోజిట్ గా చెప్పింది అని అంటుంది సరిత. వాళ్లని వదిలేయ్ కానీ వీటి పిక్స్ ఒకసారి మీ శ్రీవారికి పెట్టు, ఆయనకి నచ్చుతాయో లేదో అని అంటుంది విజ్జి. తప్పకుండా నచ్చుతాయి ఎంతైనా సెలెక్ట్ చేసింది నువ్వు కదా అని అంటుంది సరిత నవ్వుతూ. ఆహా ముందు పెట్టి చూడు అర్థం అవుతుంది అని అంటుంది విజ్జి. నువ్వు నమ్మవు అని వాళ్ల వదిన సెలెక్ట్ చేసిన డ్రెస్ ఇంక విజ్జి సెలెక్ట్ చేసిన డ్రెస్ ఇంక మిగిలినవి కూడా కొన్ని పెడుతుంది. అటువైపు నుంచి ప్రతాప్ కూడా విజ్జి సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ బావున్నాయి అని పెడతాడు. చూసావా నేను చెప్పాను కదా అతనికి కూడా ఇవే నచ్చాయి అని అంటుంది సరిత. ఇప్పుడు ఓకే అని ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో విజ్జి వాళ్ల అమ్మ రావటంతో ఆవిడతో మాట్లాడుతూ ఉంటారు. అమ్మా సరిత ఇక్కడే ఉండమని అడుగుతుంది ఏం చెయ్యను అని అడుగుతుంది. సరిత కూడా ఒక్కతే అవుతుంది కదా విజ్జి. ఉండులే, కానీ జాగ్రత్త తల్లి పిచ్చి పనులు చెయ్యకు. పెళ్లికి వచ్చిన వాళ్లకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూసుకో. మనవల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు అని అంటారు వైదేహి గారు. అలాగే మా నేను జాగ్రత్తగా ఉంటాను అని అంటుంది విజ్జి. తర్వాత సరిత వాళ్ల అమ్మ కూడా రావటంతో అందరూ మాట్లాడుకుంటారు. సరిత అన్నయ్య వాళ్లు వచ్చే సమయం అవుతుంది ఒకసారి వాళ్ల రూమ్ సర్దేసి రా తల్లి అని అంటారు వాళ్ల అమ్మ. అయ్యో అత్త అది ఎందుకు నేను చేస్తాను అని సరిత ని తీసుకొని విజ్జి ఆ రూమ్స్ ని క్లీన్ చేపిస్తూ ఉంటుంది. ఇంతలో సరితకు ప్రతాప్ కాల్ చెయ్యటంతో పక్కకు వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. రేయ్ బావ నాకు తెలియక అడుగుతా ఇప్పుడు నేను రావటం అంత అవసరం అంటావా అని అంటాడు రోహిత్. ఇంక తిరిగి వచ్చేసేటప్పుడు అడగాల్సింది అని అంటాడు సతీష్ వెటకారంగా నవ్వుతూ. అబ్బా అది కాదు బావ నేను అక్కడికి వస్తే నేను ఎవరో ఎవరికి తెలియదు కదా ఇబ్బందిగా ఉంటుందేమో అని అంటాడు రోహిత్ ఆలోచిస్తూ. రేయ్ ఎదవ ఇంకో గంటలో ఇంటికి వెళ్తూ ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఏంట్రా అని అంటాడు సతీష్ చిరాగ్గా. ఏంట్రా అలా అంటావో అయినా ఇప్పుడు నేను ఏమన్నాను అని అంటాడు రోహిత్ మొహం చిన్నగా చేసుకొని. అబ్బా ఆపరా బాబూ, నీకు కావాలి అంటే ఎక్కడ ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేస్తాను కాని ఇంక అరవకు అని అంటాడు సతీష్ గట్టిగా.
వామ్మో అంత పని మాత్రం చెయ్యకురా, నాకు ఇప్పుడే నా స్వతంత్రం పోగొట్టుకోవాలి అని లేదు అని అంటాడు రోహిత్. సరేలే కానీ ఒకసారి మేనేజర్కి ఫోన్ చేసి వర్క్ ఎలా ఉందో కనుక్కో, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చెయ్యమని చెప్పు అని అంటాడు సతీష్. హా అలాగే బావ అని రోహిత్ మేనేజర్కి కాల్ చేసి వర్క్ విషయానికి అడిగి ప్రాబ్లం ఉంటే కాల్ చెయ్యమని చెప్పి పెట్టేస్తాడు. ఏమయింది అని అడుగుతాడు సతీష్. నథింగ్రా, ఏమైనా ఉంటే కాల్ చేస్తాను అని చెప్పాడు అని అంటాడు రోహిత్. అలానే అని ఇంకా వేరే విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా ముందే చెప్తున్నా, నాకు ఏమైనా ఇబ్బంది అయితే నేను వెంటనే తిరిగి వెళ్ళిపోతాను అని అంటాడు సతీష్. హా సరే రా, కానీ కావాలని లేని పోని సాకులు చెప్తే మాత్రం బాగోదు అని అంటారు పావని గారు. హా సరే, అలాంటివి ఏమి చెయ్యనులే అని అంటాడు సతీష్. సరిగ్గా గంటలో వాళ్లు రావాల్సిన ప్లేస్కి రావటంతో అందరూ కార్ దిగి చుట్టూ చూస్తారు. పెళ్లి ఇల్లు కావటంతో మొత్తం అంతా కూడా చాలా సందడిగా ఉంటుంది. పావని గారు చాలా రోజుల తర్వాత అక్కడికి రావటంతో ఎమోషనల్గా చుట్టూ చూస్తూ ఉంటారు. అరే పావని, ఎంతసేపు అయింది తల్లి వచ్చి అని అడుగుతాడు సరిత వాళ్ల నాన్నగారు. బావగారు ఎలా ఉన్నారు అని అంటారు పావని గారు. అన్నయ్య ఎలా ఉన్నారు అని అంటారు శంకర్ గారు. బావున్నాను శంకర్ అని అందరినీ పేరు పేరునా పలకరించి అందరినీ లోపలికి తీసుకొని వెళ్తారు. సతీష్కి కూడా ఆ ప్లేస్ నచ్చటంతో అతని మొహంలో అప్పటివరకు ఉన్న కోపం చిరాకు అన్నీ పోయి చిన్న చిరునవ్వు వచ్చి చేరుతుంది. రోహిత్కి కూడా ఆ ప్లేస్ చాలా నచ్చుతుంది. ఏమోయ్ పావని, వాళ్లు వచ్చేశారు, తొందరగా రా అని అంటారు సరిత వాళ్ల నాన్న. అవునా, వస్తున్న అండి అని పరుగున బయటకు వస్తారు సరిత వాళ్ల అమ్మ సుజాత. ఆవిడ అందరినీ పలకరించేలోపు వైదేహి గారు అందరికి మంచి నీళ్లు తీసుకొని వస్తారు. అందరూ ఆ వాటర్ తీసుకొని ఆవిడ వైపు చిన్న చిరునవ్వుతో చూస్తారు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటే సతీష్ మాత్రం తను ఎక్కడ ఉండాలో చెప్తే ఎక్కడికి వెళ్తాను కదా అని ఫీల్ అవుతూ చుట్టూ చూస్తూ ఉంటాడు. బాబు సతీష్, నీకు నీ ఫ్రెండ్కి అలానే శివకి పైన ఉన్న రూమ్ అరేంజ్ చేశాము. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఇంక మహి, నీకు సరితతో పాటు ఉండటానికి ఏర్పాటు చేశాను, వెళ్ళండి అని అంటారు సుజాత గారు. హమ్మయ్య ఫైనల్లీ అని మనసులో అనుకొని అందరూ వాళ్లకు చెప్పిన రూమ్స్ దగ్గరకు వెళ్తారు. అందరూ కలిసి సుజాత గారు చెప్పిన రూమ్స్ వైపు వెళ్తారు. వీళ్లు వెళ్లేసరికి అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా అనిపించి ఫాస్ట్గా అటువైపు వెళ్తారు. అక్కడ ఒక అమ్మాయి అరుస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఎందుకు ఇలా అరుస్తుంది అని చిరాగ్గా మొహం పెడతాడు సతీష్. మిగిలిన వాళ్లు అసలు గొడవ ఎందుకా అని చూస్తూ ఉంటారు. రేయ్, నేను మీకు ఏమని చెప్పాను? ఈ వాల్కి బ్లూ కలర్ ఇంకా ఈ వాలికి పిచ్ కలర్ వేయాలి అని చెప్పాను కదా. కానీ మీరేం చేశారు, 2 రివర్స్ వేశారు అని అంటుంది ఆ అమ్మాయి. అబ్బా విజ్జమ్మ, ఏది అయితేనేం ఒకటే గది కదా అని అంటాడు ఆ కలర్స్ వేసే కుర్రాడు. రేయ్, నువ్వు పెరుగన్నం తిన్నాక కూర అన్నం తింటావా, లేక కూర అన్నం తిన్నాక పెరుగన్నం తింటావా అని అడుగుతుంది విజ్జి. అదేం ప్రశ్న అమ్మ, కూర అన్నం తిన్నాక పెరుగన్నం తింటాను అని అంటాడు. అతను అయోమయంగా చూస్తూ, అలా ఎందుకురా, పెరుగు తిని తర్వాత కూర తిను అని అంటుంది విజ్జి. అలా ఎలా తింటాం, బాగోదు కదా అని అంటాడు అతను. ఏది అయితేనేం వెళ్లేది పొట్టలోకే కదరా అని అంటుంది విజ్జి వెటకారంగా దీర్ఘం తీస్తూ. ఆ మాట వినగానే సతీష్ చిన్నగా నవ్వుకుంటే రోహిత్ మాత్రం సూపర్ సిస్టర్ అనుకుంటూ లోపలికి వెళ్తాడు. దగ్గరకు వస్తున్న రోహిత్ని ఎవరూ అన్నట్టుగా చూస్తుంది విజ్జి. హాయ్ సిస్టర్, నా పేరు రోహిత్, పెళ్లికి వచ్చాను అని అంటాడు రోహిత్ పళ్ళు బయట పెట్టి నవ్వుతూ. హో అవునా, వెల్కమ్ టు ది వెడ్డింగ్ అన్నయ్య అని అంటుంది విజ్జి నవ్వుతూ. ఆహా అన్నయ్య, ఈ పిలుపు నాకు చాలా నచ్చింది. ఇంక నుంచి నువ్వు ఇలానే పిలువు సిస్టర్ అని అంటాడు రోహిత్ నవ్వుతూ. తప్పకుండా అన్నయ్య అని అతని వెనకాల సీరియస్గా చూస్తున్న ముగ్గురిని చూస్తూ వాళ్ళు ఎవరు అన్నయ్య అని అడుగుతుంది విజ్జి. సరిత అప్పుడే లోపలికి వస్తూ సతీష్ దగ్గరకు వెళ్లి అన్నయ్య అని హగ్ చేసుకుంటుంది. హాయిరా, ఎలా ఉన్నావు అని అడుగుతాడు సతీష్ తన తల నిమురుతూ. ఫైన్ అన్నయ్య, అసలు అనుకోలేదు తెలుసా నువ్వు వస్తావు అని. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటుంది సరిత నవ్వుతూ. హలో మేడం, ఇక్కడ మేము కూడా వచ్చాం అని అంటుంది మహిమ నవ్వుతూ. హాయ్ వదిన, ఎలా ఉన్నావు అని అంటుంది సరిత ఆమెను హగ్ చేసుకొని. చాలా బావున్నాను బంగారం. మహిమ నవ్వుతూ ఫైన్ వదిన, నువ్వు ఎలా ఉన్నావు అని అంటుంది. బావ ఎలా ఉన్నావు అని అంటుంది సరిత. ఫైన్ రా అని అంటాడు శివ. ఏంట్రా ఇక్కడ గొడవ అని అడుగుతాడు రోహిత్ విజ్జి వైపు చూస్తూ.
చూడు అన్నయ్య వీళ్లకు వేరే కలర్స్ వేయాలని చెప్తే రివర్స్ వేశారు. అదేంటి అని అడిగితే ఒకటే రూమ్ కదా అంటున్నారు అని అంటుంది విజ్జి వాళ్ల వైపు కోపంగా చూస్తూ. ఇది కూడా బానే ఉంది కదా అని అంటాడు రోహిత్ చుట్టూ చూస్తూ. ఏం బావుంది నేను అనుకున్నట్టు అయితే ఇంకా సూపర్గా ఉండేది అని అంటుంది విజ్జి వాళ్ల వైపు ఉరిమి చూస్తూ. ఏం పర్లేదులే మా బానే ఉంది అని అంటాడు రోహిత్. నువ్వు చెప్తున్నావు కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే వేరేలా ఉండేది అని అంటుంది విజ్జి. సరే అని అంటాడు రోహిత్. ఇంతలో కింద నుంచి వైదేహి గారు పిలవడంతో ఇప్పుడే వస్తాను అన్నయ్య అని చెప్పి కిందకు వెళ్ళిపోతుంది. వెళ్తున్న విజ్జి వైపే ప్రేమగా చూస్తూ ఉంటాడు రోహిత్. ఏంట్రా అలా చూస్తున్నావు అని అంటాడు సతీష్. తనను చూస్తుంటే నాకు కూడా ఒక చెల్లి ఉంటే బావుండు అనిపిస్తుంది బావ అని అంటాడు రోహిత్ ఎమోషనల్గా. రేయ్ ఇప్పుడు ఏమైంది అని చెప్పు, నువ్వు ఇలా డల్ అయితే బాలేదురా అని అంటాడు సతీష్ రోహిత్ భుజంపై చెయ్యి వేసి. సరే అని సరిత వైపు చూస్తాడు. అప్పటికే సరిత కూడా అతని వైపు చూస్తూ ఉంటుంది. రేయ్ బావ నేను ఇప్పుడే ఒక కాల్ మాట్లాడి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్తాడు రోహిత్. సరే ఇంకా ఏంట్రా విశేషాలు అని అడుగుతాడు సతీష్ సరితని చూస్తూ. ముందు మీరు ఫ్రెష్ అవ్వండి అన్నయ్య, తర్వాత మాట్లాడుకుందాం. వదినా నువ్వు నాతో రా, నా రూమ్కి తీసుకొని వెళ్తాను అని అంటుంది సరిత. విజ్జి కిందకు వెళ్లేసరికి హాల్లో పావని గారు వాళ్లు ఉంటారు. ఇందాక వచ్చిన బ్యాచ్ వాళ్ల పేరెంట్స్ అయి ఉంటారు అని అనుకుని వాళ్లని చూసి రెండు చేతులతో దండం పెడుతుంది. వాళ్లు చిన్నగా నవ్వుతారు. ఏంటి మా ఎందుకు పిలిచావు అని అంటుంది విజ్జి వైదేహి గారి దగ్గరకు వెళ్ళి. ఏమీ లేదు బంగారం, ఇంకా కొంతమందికి కార్డ్స్ ఇవ్వలేదు అంటగా మామ చెప్పారు అని అంటారు ఆవిడ. హా అమ్మా మామ తెప్పిస్తాను అన్నారు అని అంటుంది విజ్జి. అవి వచ్చాయి వెళ్ళి ఇచ్చేసి వచ్చేయి అని అంటారు ఆవిడ. అలాగే అమ్మ, ఇంతకీ నా ఫ్రెండ్స్ ఎక్కడ కనిపించటం లేదు అని అంటుంది విజ్జి చుట్టూ చూస్తూ. ఎందుకు వాళ్లని తీసుకొని వెళ్లటానికా? అదేం కుదరదు, నువ్వు వెళ్ళి ఇచ్చేసి రా, లేకపోతే నేను వేరే వాళ్లని చూస్తాను. అంతే కాని నీ ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్తే నేను ఊరుకోను అని అంటారు ఆవిడ. అదేంటి అమ్మ అలా అంటావు అని అంటుంది విజ్జి బొంగమూతి పెడుతూ. వాళ్లతో వెళ్తే ఈరోజుకి కాదు పెళ్లి రోజుకి వస్తావు, అందుకే వద్దు అంటున్నా. కాబట్టి నువ్వు ఇంకా ఆ రాజేష్ వెళ్ళి ఇచ్చేసి రండి అని అంటారు వైదేహి గారు. ఏంటి రాజేష్తో వెళ్లాలా? దానికన్నా ఒంటరిగా వెళ్లటం బెటర్ అని అంటుంది విజ్జి చిరాగ్గా మొహం పెట్టుకొని. ఎందుకే వాడు అంటే అంత కోపం నీకు అని అంటారు ఆవిడ. వాడి ఓవర్ యాక్షన్ నేను చూడలేను కానీ నేనే వెళ్తాను అని అంటుంది విజ్జి. అలాగే నీ ఇష్టం, ఏమైనా తినేసి వెళ్ళు, మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుందేమో అని అంటారు ఆవిడ. హా అలాగే అమ్మ, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అని చెప్పి పైకి వచ్చి రెడీ అవుతుంది. ఎంటే ఇప్పుడు రెడీ అవుతున్నావు, ఎక్కడికైనా వెళ్తున్నావా అని అంటుంది సరిత. హా సరిత, నీ పెళ్లి కార్డ్స్ ఇవ్వటానికి వెళ్తున్నా అని అంటుంది విజ్జి జడ వేసుకుంటూ. ఎవరెవరు అని అడుగుతుంది సరిత. నా ఫ్రెండ్స్ని వద్దు అని చెప్పింది అమ్మ. పైగా ఆ రాజేష్ గాడితో వెళ్ళాలి అంట. అందుకే రెండు కాదు అని నేను ఒక్కదాన్నే వెళ్తున్నా అని అంటుంది విజ్జి. మంచి పని, లేకపోతే వాళ్లతో వెళ్తే నువ్వు మళ్ళీ వచ్చినట్టే అని అంటుంది సరిత నవ్వుతూ. ఛీ మీరు అందరూ ఇంతే అనుకుంటూ అక్కడి నుంచి కిందకు వెళ్తుంది విజ్జి. తన ఫ్రెండ్స్ ఎవరు అని అంటుంది మహి సరిత వైపు చూస్తూ. సేమ్ క్వశ్చన్ పావని గారు కూడా అడుగుతారు. తన ఫ్రెండ్స్ అందరూ కూడా బిలో 6th క్లాస్ అని అంటారు వైదేహి గారు ఇంక సరిత. వాటంత చిన్న పిల్లలా అని అడుగుతారు వాళ్ళు. అవును, వాళ్లు ఉంటే దానికి ఇంకో ప్రపంచం తెలియదు, అందుకే అత్తవాళ్లతో వెళ్ళొద్దు అని చెప్పింది అని అంటుంది సరిత. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అని అంటుంది మహి. బట్ చాలా మంచిది అని అంటుంది సరిత. విజ్జి కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. అప్పుడే సతీష్ అండ్ బ్యాచ్ కూడా కిందకు వస్తారు. బాబు భోజనం చేద్దురు అని అంటారు వైదేహి గారు. మీరు కూడా రండి, వాళ్లకు కూడా ఆకలిగా ఉండటంతో వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఏంటి చెల్లెమ్మా, ఈ అన్నయ్యని కూడా పిలవకుండా తినేస్తున్నావు అని అంటాడు రోహిత్ విజ్జి ముందు కూర్చుంటూ. అయ్యో అలాంటిది ఏమీ లేదు అన్నయ్య, నేను బయటకు వెళ్తున్నాను కదా, ఆలస్యం అవుతుంది అని అమ్మ తినమంటే తింటున్నా అని అంటుంది విజ్జి. బయటకు అంటే అని అంటాడు రోహిత్. పెళ్లి కార్డ్స్ ఇవ్వటానికి అని అంటుంది విజ్జి. అవునా, అయితే నేను కూడా రావొచ్చా అని అడుగుతాడు రోహిత్ ఎక్సైట్ అవుతూ. తప్పకుండా రావొచ్చు అన్నయ్య అని అంటుంది విజ్జి నవ్వుతూ. హా అయితే తిన్నాక వెళ్లాం అని అంటాడు రోహిత్.
అలాగే అని అంటుంది విజ్జి. అందరూ తినేసి హాల్లో కూర్చుంటారు. చూడు తల్లి, ఎక్కువసేపు బయట ఉండకు. తొందరగా ఇంటికి వచ్చేయి. అలానే నీ ఫ్రెండ్స్ కనిపించారు అని వాళ్లతో కలిసి తిరగకు. అబ్బాయికి అసలే ఊరు కొత్త. నువ్వు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి తీసుకొని రా. మధ్యలో ఎలాంటి కంప్లైంట్స్ అయినా వచ్చేయే అనుకో, మీ నాన్నతో చెప్తా అని అంటారు వైదేహి గారు పెళ్లి కార్డ్స్ తన చేతికి ఇస్తూ. విజ్జి బుద్ధిగా తల ఊపుతుంది. వాళ్లను చూస్తున్న అందరికి కూడా స్కూల్కి వెళ్లే పిల్లాడికి అమ్మ చెప్పే జాగ్రత్తలులాగా అనిపించి చిన్నగా నవ్వుకుంటారు. తర్వాత రోహిత్ విజ్జి వాళ్లకు చెప్పేసి బయటకి వస్తారు. అవును చెల్లెమ్మా, ఇందాక ఆంటీ ఏంటి నీకు అన్నీ జాగ్రత్తలు చెప్పారు అని అంటాడు రోహిత్. హో ఆదా, నీకు ముందు ముందు తెలుస్తుంది కానీ పద అని అంటుంది విజ్జి నవ్వుతూ. దానికి రోహిత్ కూడా చిన్నగా నవ్వుతూ తనను ఫాలో అవుతాడు. నిన్న ఎక్కడైతే ఆపేసిందో అక్కడ నుండి మొదలు పెట్టి కార్డులు ఇస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలుస్తుంది. తన పక్కన వచ్చిన రోహిత్ గురించి అడిగితే మా అన్నయ్య సిటీ నుంచి వచ్చాడు అని అందరికీ పరిచయం చేస్తుంది. నువ్వు ఇక్కడ బాగా ఫేమస్ అనుకుంట కదా అని అంటాడు రోహిత్ నవ్వుతూ. ఫేమస్ లాంటిది ఏమీ లేదు అన్నయ్య, కేవలం వీళ్లకు బాగా తెలుసు అంతే అని అంటుంది విజ్జి నవ్వుతూ. అయినా ఎక్కడికి వెళ్ళినా నీ ఫ్రెండ్స్ రాలేదా అంటున్నారు. ఎవరు నీ ఫ్రెండ్స్ అని అడుగుతాడు రోహిత్. నీకు నా ఫ్రెండ్స్ తెలియదు కదా, నాతో రా చూపిస్తాను అని తను ఎప్పుడు వెళ్లే గ్రౌండ్కి తీసుకువెళ్తుంది. అక్కడ ఉన్న పిల్లలు విజ్జి రాగానే అక్క అంటూ పరిగెట్టుకుంటూ వస్తారు. అన్నయ్య, వీళ్లే నా ఫ్రెండ్స్ అని అందరినీ పరిచయం చేస్తుంది. రోహిత్ షాకింగ్గా వాళ్లను చూస్తాడు. అందరూ చిన్న పిల్లలే. అక్క, ఈ అన్న ఎవరు అని అంటాడు చింటూ. మా అన్నయ్య రా, సిటీ నుండి వచ్చాడు అని అంటుంది విజ్జి. అవునా అని అంటాడు చింటూ సాగదీస్తూ. హా అవును, అందరూ అన్నయ్యకు హాయ్ చెప్పండి అని అంటుంది విజ్జి. హాయ్ అన్నయ్య అని అంటారు అందరూ ఒకేసారి. తేరుకొని హాయ్ అని అంటాడు చిన్నగా నవ్వుతూ రోహిత్. అవును రా, మీరేంటి పొద్దున్న నుంచీ కనిపించలేదు అని అంటుంది విజ్జి వాళ్ల వైపు చూస్తూ. మా ఇంట్లో వాళ్లు సరిత అక్క పెళ్లి అయ్యేవరకు నీతో తిరగొద్దు అన్నారు అని అంటాడు బంటి. అవునా, ఎందుకురా అని అంటుంది విజ్జి ఆశ్చర్యంగా. అక్క పెళ్లి పనులు చెయ్యాలి అంట కదా, నువ్వు మాతో తిరుగుతూ ఆ పనులు చెయ్యవు అని రావొద్దు అన్నారు అని అంటాడు చింటూ. మీ ఇంట్లో వాళ్లకు నా మీద ఎంత నమ్మకంరా, సూపర్ అసలు. సరే, సాయంత్రం ఇంట్లో పార్టీ ఉంది, అందరూ వచ్చేయండి. ఎవరు మిస్ అవ్వకూడదు సరేనా అని అంటుంది విజ్జి. వావ్, పార్టీనా, వస్తాం అక్క. వాళ్లు కానీ మా ఇంట్లో వాళ్లు అని అడుగుతారు. వాళ్ల సంగతి నేను చూసుకుంటాను కానీ 6ంటికి మీరు అందరూ కలిసి సరిత అక్క వాళ్ల ఇంటికి వచ్చేయండి అని అంటుంది విజ్జి. సరే అక్క అంటారు వాళ్లు నవ్వుతూ. హా సరే, నేను వెళ్తున్నా, మళ్ళీ మా అమ్మ లేట్ అయింది అని తిడుతుంది అని చెప్పి రోహిత్ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అవును, ఈరోజు ఏం పార్టీ ఉంది ఇంట్లో అని అడుగుతాడు రోహిత్ ఆలోచిస్తూ. ఇప్పటికి అయితే ఏం లేదు, ఇప్పుడు ఇంటికి వెళ్లి ఏర్పాట్లు చెయ్యాలి అని అంటుంది విజ్జి. అదేంటి మరి వాళ్లకు అలా చెప్పేశావు అని అంటాడు రోహిత్. అది అంతేలే అన్నయ్య, ఇంతకీ ఏర్పాట్లు చెయ్యటంలో నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా అని అంటుంది విజ్జి. ఇంత క్యూట్ చెల్లి అడిగితే చెయ్యకుండా ఎలా ఉంటాను అని అంటాడు రోహిత్ విజ్జి తల నిమురుతూ. అలా సాయంత్రం వరకు కూడా కార్డులు ఇచ్చి కనిపించిన వాళ్లందరినీ భోజనానికి ఇన్వైట్ చేసి తిరిగి ఇంటికి వెళతారు. అమ్మ, అందరికి కార్డ్స్ ఇచ్చాం, అంతేకాదు అందరినీ భోజనానికి కూడా పిలిచాను అని అంటుంది విజ్జి. నా బంగారం అన్నీ పనులు చక్కగా చేస్తుంది అని అంటారు వైదేహి గారు విజ్జి బుగ్గలు లాగుతూ. కదా అమ్మ అని అంటుంది విజ్జి నవ్వుతూ. చెల్లెమ్మ, మరి అసలు విషయము చెప్పవా అని అంటాడు రోహిత్ సోఫాలో సతీష్ పక్కన కూర్చుంటూ. ఆ మాటకు విజ్జి కంగారుగా రోహిత్ వైపు చూస్తూ వద్దు అని సైగ చేస్తుంది. అసలు విషయము ఏంటి బాబు అని అంటారు వైదేహి గారు. అది ఆంటీ అని విజ్జి వైపు చూసేసరికి తను చెప్పకు అంటూ సైగలు చెయ్యటం గమనించి ఏంటి అని అంటాడు. హే నువ్వు ఆగవే, మళ్ళీ ఏం ఘనకార్యం చేసి వచ్చావు చెప్పు అని అంటారు వైదేహి గారు కోపంగా చూస్తూ. విజ్జి కొరకొర రోహిత్ వైపు చూస్తూ అదేం లేదు అమ్మ, పెళ్లి ఇల్లు కదా, సందడిగా ఉండాలి అని నా ఫ్రెండ్స్ ని పార్టీకి పిలిచాను అని అంటుంది విజ్జి తల దించుకొని. ఏంటి ఇప్పుడు ఆ కోతి మూక ఇక్కడికి వస్తారా అని అడుగుతారు సరిత వాళ్ల నాన్నగారు. మామా, నా ఫ్రెండ్స్ ని కోతి మూక అంటే ఒప్పుకోను అని అంటుంది విజ్జి కోపంగా. హా అవును బావ, కోతి మూక అంటే మళ్ళీ అవి ఫీల్ అవుతాయి కాబట్టి కొండముచ్చు అంటే బావుంటుందేమో అని అంటారు గోపాల్ గారు నవ్వుతూ. నాన్నా అని అరుస్తుంది విజ్జి.
హా ఉన్నమాట అంటే ఉలుకెక్కువ అని నిజాలు మాట్లాడితే ఎందుకు అంత కోపం అని అంటారు వైదేహిగారు సాగదీస్తూ. మీరు ఎప్పుడూ ఇంతే నా ఫ్రెండ్స్ గురించి ఇలానే మాట్లాడతారు అని అంటుంది విజ్జి ఏడుపు మొహం పెట్టుకొని. అయ్యో బంగారం నువ్వు అలా డల్ అవ్వకు నాన్న వీళ్లందరికి కుళ్ళు, అందుకే ఇలా అంటున్నారు అని అంటారు సుజాత గారు విజ్జిని దగ్గరకు తీసుకుంటూ. నిజమే అత్త అందరికీ కుళ్ళు అని అంటుంది విజ్జి ఆవిడ భుజంపై తల పెట్టుకొని అందరినీ చూస్తూ. అయినా మాకు చెప్పకుండా ఎలా పార్టీ ఉంది అని వాళ్లకి చెప్పావే అని అంటారు వైదేహి గారు. అబ్బా నువ్వు ఊరుకో వదినా, అది ఇప్పుడు ఏం చేసింది అని పిల్లల కోసం పార్టీ పెట్టింది అంతే కదా అందులో ఏముంది. విజ్జి తల్లి నీకు ఏం చెయ్యాలి అనిపిస్తే అది చెయ్యి నాన్న నీకు ఎవరూ అడ్డు చెప్పరు అని అంటారు సుజాత గారు. ఆహా మా అత్తమ్మ బంగారం అని ఆవిడ బుగ్గ మీద ముద్దు పెట్టుకొని అక్కడినుంచి బయటకు పరిగెడుతుంది. వెళ్తున్న విజ్జిని చూసి అందరూ చిన్నగా నవ్వుకుంటారు. హ భలే పిల్ల అని అనుకుంటారు పావని గారు అండ్ ఫ్యామిలీ. సతీష్ మాత్రం ఇంటరెస్టింగ్ కేరెక్టర్ అని అనుకుంటూ ఉంటాడు. అన్నయ్య అక్కడే ఉంటావా హెల్ప్ చేసేది ఏమైనా ఉందా అని అంటుంది విజ్జి బయట నుంచి పిలుస్తూ. హా వస్తున్నా చెల్లెమ్మ అని సతీష్ శివలను తీసుకొని బయటకు వెళ్తాడు. అన్నయ్య ఇక్కడ స్టేజ్ వేస్తారు, సో ఇక్కడ సౌండ్ సిస్టమ్ పెడతారు అని ఎక్కడ ఏం పెడతారో అన్ని వివరంగా చెప్పి రోహిత్ వైపు చూస్తుంది. రోహిత్ అలానే తన వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి అన్నయ్య ఏమి అర్థం కాలేదా అని అడుగుతుంది విజ్జి అమాయకంగా మొహం పెట్టుకొని. అది కాదు ఇప్పుడు ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నావా అని చూస్తున్నా అని అంటాడు రోహిత్. హో అదా అంటే వాళ్లు సెట్ వేసే అప్పుడు మీరు ఇక్కడ ఉంటే బావుంటుంది. ఎందుకు అంటే వాళ్లకు మీరు గైడెన్స్ ఇవ్వాలి కదా, లేకపోతే మీకు ఇచ్చిన రూమ్ని చేసినట్టు చేస్తారు అందుకే అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అని అంటుంది విజ్జి నవ్వుతూ. నువ్వు అన్ని విషయాలలో ఇలానే క్లియర్గా ఉంటావా అని అంటాడు రోహిత్ నవ్వుతూ. హా అన్నయ్య నాకు ఏదైనా సరే మొత్తం నీట్గా ఉండాలి లేకపోతే చిరాకు వచ్చేస్తుంది అని అంటుంది విజ్జి. సతీష్ శివ మాత్రం తను చెప్పేది మొత్తం జాగ్రత్తగా వింటూ తనను గమనిస్తూ ఉంటారు. అన్నయ్య మీ ముగ్గురూ ఇక్కడ చూసుకోండి నేను డిన్నర్ ప్రిపేర్ చేపించటానికి వెళ్తున్నా అని అంటుంది విజ్జి. చెల్లెమ్మ నాకు ఇంకో డౌట్ వచ్చింది అని అంటాడు రోహిత్ ఆలోచిస్తూ. లేట్ ఎందుకు అడుగు అని అంటుంది విజ్జి. నువ్వు ఇంత బాగా ఈవెంట్ మేనేజ్ చేస్తున్నావు కదా నువ్వు ఏం చదువుకున్నావు అని అంటాడు రోహిత్. నేను బీటెక్ చేశాను అన్నయ్య అని అంటుంది విజ్జి నవ్వుతూ. మరి జాబ్ ఏం చెయ్యటం లేదా అని అడుగుతాడు రోహిత్. జాబ్ రాలేదు అన్నయ్య అని అంటుంది విజ్జి. అదేంటి ఇంత టాలెంట్ పెట్టుకొని జాబ్ రాలేదు అంటావు అని అంటాడు రోహిత్. ఏం చేస్తాం నన్ను ఇంటర్వ్యూ చేసిన వాడికి నా టాలెంట్ కనిపించలేదు అని అంటుంది విజ్జి నవ్వుతూ. సరే మీరు ఇవన్నీ రెడీ చెయ్యండి నేను వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విజ్జి. వెళ్తున్న విజ్జి వైపు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఈ అమ్మాయి చాలా ఇంటరెస్టింగ్గా ఉంది అని అంటాడు శివ వెళ్తున్న విజ్జి వైపు చూస్తూ. హా కదా నేను కూడా అదే అనుకున్నాను అని అంటాడు సతీష్. ఎంతైనా మా చెల్లి కదా ఆ మాత్రం ఉంటుందిలే అని అంటాడు రోహిత్ నవ్వుతూ. అబ్బో చూసావా బావ అప్పుడే చెల్లిని వెనకేసుకొని వస్తున్నాడు అని అంటాడు శివ నవ్వుతూ. చూస్తున్నా శివ అయినా చాలా రోజుల తర్వాత వీడి ఫేస్లో రియల్ హ్యాపీనెస్ చూస్తున్నా. మేబీ తన వల్లేనేమో అని అంటాడు సతీష్ రోహిత్ వైపు చూస్తూ. హా ఇది మాత్రం నిజమేరా, తన వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు తెలుసా ఇందాక కార్డ్స్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఏమయిందో అని అక్కడ జరిగింది అంతా చెప్తాడు. ఏంటి ఈ పార్టీ అరేంజమెంట్స్ అన్ని కూడా చిన్నపిల్లల కోసమా అని అంటాడు సతీష్ షాక్ అయ్యి. హ అవును బావ అందుకే ఇందాక ఆంటీ వాళ్ళు అంత ఫైర్ అయ్యారు అని అంటాడు రోహిత్ నవ్వుతూ. బావ ఇందాక కాదు కాని ఇప్పుడు అనాలి ఇంటరెస్టింగ్ అని అంటాడు శివ నవ్వుతూ. అహ్మ నిజమే అని అంటాడు రోహిత్ కూడా నవ్వుతూ. అన్నయ్య టైం అవుతుంది అన్ని రెడీ చేశారా అని అడుగుతుంది విజ్జి మేడ మీద నుంచి. హా అవుతున్నాయి చెల్లెమ్మ నేను చేస్తాను కదా నువ్వు రిలాక్స్ అవ్వు అని అంటాడు రోహిత్. హా అలాగే అన్నయ్య అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది విజ్జి. ఇప్పుడు కనుక ఈ వర్క్ కంప్లీట్ అవ్వకపోతే ఆ అమ్మాయే వచ్చి చేసుకునేలా ఉంది కానివ్వండి అని అంటాడు సతీష్ నవ్వుతూ. దానితో వాళ్ళు అందరితో పని చెప్పిస్తూ బిజీగా ఉంటారు. కొంచెం సేపటికి అక్కడ వర్క్స్ అయిపోవడంతో అందరూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్తారు. బావ ముందు నేను ఫ్రెష్ అయ్యి మా చెల్లి దగ్గరకు వెళ్తాను, వెనకాల మీరు వచ్చేయండి అని అంటాడు రోహిత్. అబ్బా ఈ చెల్లి గోల ఏంట్రా మాకు అని అంటాడు సతీష్ విసుగ్గా.
అదేంటి బావా అలా అంటావు అని అంటాడు రోహిత్ మొహం చిన్నగా పెట్టుకొని. ఈ ఓవర్ యాక్షన్ కంటే ఆ చెల్లి సెంటిమెంట్ ఏ బెటర్ రా పో బయటకు అని అంటాడు సతీష్. పోతున్నా అని రెడీ అయి విజ్జితో కలిసి పార్టీ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటాడు. అన్నయ్య అంతా రెడీ అయింది, నేను వెళ్ళి రెడీ అయి వస్తాను, నా ఫ్రెండ్స్ వస్తే నువ్వు చూసుకో. మళ్ళీ అమ్మ వాళ్ళు ఏదో ఒకటి అంటారు అని అంటుంది విజ్జి. అలాగే చెల్లెమ్మ, నేను చూసుకుంటాను కదా, నువ్వు హ్యాపీగా వెళ్ళి రెడీ అయ్యి రా అని అంటాడు రోహిత్. విజ్జి నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అద్దం ముందు కూర్చుని రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో సడెన్గా డోర్ ఓపెన్ అవ్వటంతో అటువైపు చూస్తుంది. అక్కడ ఉన్న సతీష్ ని ఎందుకు వచ్చారు అన్నట్టు చూస్తుంది. సారీ, నేను నా రూమ్ అనుకోని వచ్చాను అని అంటాడు సతీష్. ఇట్స్ ఓకే అని మళ్ళీ తిరిగి రెడీ అవుతూ ఉంటుంది. అతను ఒకసారి విజ్జి వైపు చూసి బయటకు వెళ్ళిపోతాడు. విజ్జి కూడా కొంచెం సేపటికి రెడీ అయి కిందకు వస్తుంది. తనను చూసి రోహిత్ ఆమె దగ్గరకు వెళ్తాడు. చెల్లెమ్మ మొత్తం రెడీ అయ్యాయి, ఇంక గెస్ట్లు రావటమే లేట్ అని అంటాడు రోహిత్. వాళ్ళు కూడా వచ్చేస్తారు అన్నయ్య అని అంటుంది విజ్జి నవ్వుతూ. ఇంతలో పిల్లలు ఇంక విజ్జి ఫ్రెండ్స్ కూడా రావటంతో వాళ్లని లోపలికి తీసుకొని వస్తుంది. వాళ్లకు స్నాక్స్ ఇంక డ్రింక్స్ ఇచ్చాక మ్యూజిక్ స్టార్ట్ చేస్తారు. విజ్జి అందరితో మాట్లాడుతూ అక్కడ అంతా కూడా హడావిడిగా తిరుగుతూ ఉంటుంది. సతీష్ ఒక పక్కన నిలబడి ఆమెనే చూస్తూ ఉంటాడు. ఏంటి ఈ అమ్మాయి అసలు అలిసిపోదా? ఎప్పుడు చూడు అల్లరి చేస్తూ హడావిడిగా తిరుగుతూనే ఉంది కదా అని అనుకుంటూ ఉంటాడు సతీష్. ఏంటి బావ మా చెల్లిని అలా చూస్తున్నావు, ఏంటి విషయము అని అడుగుతాడు రోహిత్ సతీష్ పక్కన నిలబడి. ఏం లేదురా, ఆ అమ్మాయికి అలసట రాదా అని చూస్తున్నా అని అంటాడు సతీష్. నిజమే బావ, నేను అదే అనుకుంటున్నాను. అసలు ఎంతలా తిరుగుతుందో తెలుసా? ఇందాక కార్డ్స్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు కూడా అందరితో మాట్లాడుతూనే ఉంది. ఎవరు కనిపించి పలకరించినా నవ్వుతూ మాట్లాడింది. వాళ్ళు అడిగిన ప్రతిదానికి చక్కగా సమాధానం చెప్పింది అని అంటాడు రోహిత్. అవునా అని అంటాడు సతీష్. తర్వాత ఇద్దరూ నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య అక్కడేం చేస్తున్నారు, రండి మీరు కూడా అని రోహిత్ చెయ్యి సతీష్ చెయ్యి పట్టుకొని స్టేజ్ దగ్గరకు తీసుకొని వెళ్తుంది. సతీష్ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఆమె వెనకాల వెళ్ళిపోతాడు. అక్కడ తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇద్దరిని పరిచయం చేస్తుంది. ఆ రోజంతా కూడా సతీష్ ఆమెనే చూస్తూ ఉంటాడు. ఎందుకో అతనికి ఆమె చాలా చాలా నచ్చేస్తుంది. ఆమె ఏం చేసినా మురిసిపోతూ చూస్తూ ఉంటాడు. అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. విజ్జి పిల్లలతో కలిసి చాలా సందడి చేస్తుంది. బాగా ఎంజాయ్ చేసి బాగా అలసిపోవటంతో ఎవరి రూంలోకి వాళ్లు వెళ్ళిపోతారు. సతీష్కి నిద్ర పట్టక టెర్రస్ మీదకు వెళ్తాడు. అప్పటికే అక్కడ విజ్జి ఉంటుంది. సతీష్ వెనక్కి వెళ్ళిపోదాం అనుకొని కూడా ఎందుకో ఆమె దగ్గరకు వెళ్తాడు. హాయ్ అని అంటాడు చిన్నగా. అతని పిలుపుకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది. సారీ, అంటే జస్ట్ మాట్లాడదాం అని పిలిచాను కానీ భయపెట్టాలని కాదు అని అంటాడు సతీష్ చిన్నగా. ఇట్స్ ఓకే, నేను ఏమీ భయపడలేదు అని అంటుంది విజ్జి. ఏంటి పడుకోకుండా ఇక్కడికి వచ్చారు అని అంటాడు సతీష్ నవ్వుతూ. ఏమీ లేదు, జస్ట్ అలా రావాలి అనిపించింది అందుకే వచ్చాను అని అంటుంది విజ్జి. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు అని అంటుంది. అంటే కొత్త ప్లేస్ కదా, నిద్రపట్టలేదు అందుకే వచ్చాను అని అంటాడు సతీష్. ఊకే ఇలా వచ్చి కూర్చోండి అని అంటుంది విజ్జి. సతీష్ వచ్చి ఆమెకు కొంచెం దూరంలో కూర్చుంటాడు. అందరూ నువ్వు ఎక్కువ మాట్లాడతావు అంటారు, మీరు ఏంటి సైలెంట్గా ఉన్నారు అని అంటాడు సతీష్ నవ్వుతూ. నేను మాట్లాడటం మొదలు పెడితే మీరు వినలేరు అని అంటుంది విజ్జి నవ్వుతూ. ఇట్స్ ఓకే, నాకు ఎలానో పెద్ద ఇంపార్టెంట్ పనులు ఏమీ లేవు చెప్పండి అని అంటాడు సతీష్ నవ్వుతూ. విజ్జి వచ్చిందే ఛాన్స్ అని మాట్లాడటం మొదలు పెడుతుంది. సతీష్ కూడా ఆమె చెప్పేవి వింటూ ఉంటాడు. అలా ఎంతసేపు మాట్లాడుకున్నారో వాళ్లకే తెలియదు. ఇంతలో విజ్జి ఫోన్లో మెసేజ్ రావటం చూసి టైం చూస్తుంది. అయ్యో చాలా లేట్ అయింది, రేపు అసలే పెళ్లి కూతురిని చేసే ఫంక్షన్ ఉంది అని అంటుంది విజ్జి. నీకు తెలుసా నేను ఇంతసేపు ఎవరితోనూ మాట్లాడలేదు, అండ్ అసలు నీతో మాట్లాడుతుంటే టైం తెలియలేదు అని అంటాడు సతీష్. థాంక్ యూ ఫర్ ది కాంప్లిమెంట్స్ అని అంటుంది విజ్జి. తర్వాత ఇద్దరూ ఎవరి రూంలోకి వాళ్లు వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే పసుపు ఫంక్షన్ ఉండటంతో అందరూ యెల్లో కలర్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతారు. విజ్జి కూడా యెల్లో కలర్ హాఫ్ శారీ వేసుకొని రెడీ అవుతుంది. సతీష్ కూడా యెల్లో కలర్ డ్రెస్లో రెడీ అయ్యి కిందకు వస్తాడు.
అందరూ కూడా సరితకు పసుపు రాసి ఆశీర్వదిస్తారు. తర్వాత మిగిలిన బ్యాచ్ అందరూ కూడా పసుపు రాసుకుంటూ అల్లరి చేస్తారు. విజ్జి వెళ్లి సతీష్ బుగ్గ మీద పసుపు రాసి అతనికి అందకుండా పరిగెడుతుంది. సతీష్ కూడా పసుపు చేతిలోకి తీసుకొని ఆమె వెనకాల వెళ్తాడు. విజ్జి అసలు అతనికి దొరక్కుండా పరిగెడుతుంది. కొంచెం సేపటికి గోడ అడ్డు రావటంతో విజ్జి అక్కడే ఆగిపోతుంది. సతీష్ ఆమె దగ్గరకు వెళ్లి నవ్వుతూ తన బుగ్గ మీద పసుపు రాసి లుకింగ్ సో క్యూట్ అని అంటాడు. ఆ మాట వినగానే విజ్జి సిగ్గుపడుతూ తల దించుకొని ఉంటుంది. ఇప్పుడు ఇంకా క్యూట్గా ఉన్నావు అని మొహం మొత్తం కూడా పసుపు రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విజ్జి అతను వెళ్లిన వైపు చూసి చిన్నగా నవ్వుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. ఆ రోజంతా కూడా పెళ్లి పనుల వల్ల విజ్జి సతీష్ మాట్లాడుకోవటానికి కుదరదు. సాయంత్రం మెహందీ ఫంక్షన్ ఉండటంతో వాటికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. విజ్జి సరితకు మెహందీ పెడుతూ ఏం పేరు రాయాలి పెళ్లి కూతురా అని అంటుంది నవ్వుతూ. మా ఆయన పేరు రాయి అని అంటుంది సరిత సిగ్గుపడుతూ. అదే మేడం పేరు చెప్పండి అని అంటుంది విజ్జి నవ్వుతూ. ప్రతాప్ అని అంటుంది సరిత చిన్నగా నవ్వుతూ. ఓహో ఎంత సిగ్గు పడుతున్నావు బేబీ అసలు అని అంటుంది విజ్జి నవ్వుతూ. నీకు టైం వచ్చినప్పుడు తెలుస్తుంది అని అంటుంది సరిత నవ్వుతూ. ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని తనకు మెహందీ పెడుతుంది. దూరం నుంచి అది చూస్తున్న సతీష్ చిన్నగా నవ్వుకుంటాడు. తర్వాత విజ్జి కూడా మెహందీ పెట్టించుకొని సరిత పక్కన కూర్చొని ఉంటుంది. వైదేహి గారు ఇద్దరికీ భోజనం తినిపిస్తూ ఉంటారు. విజ్జి ఆవిడకు ఏవో కబుర్లు చెప్తూ ఉంటుంది. ఆవిడ కూడా అవి వింటూ నవ్వుతూ ఉంటారు. ఈ పిల్లలో ఏదో మాజిక్ ఉంది అని అనుకుంటూ వాళ్లనే చూస్తూ సతీష్ రోహిత్తో మాట్లాడుతూ ఉంటాడు. విజ్జికి తనను ఎవరో చూస్తున్నట్టు అనిపించింది చుట్టూ చూస్తుంది. సతీష్ తననే చూస్తూ ఉండటం గమనించి చిన్నగా నవ్వి మళ్లీ వాళ్ల అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో సరితకు ప్రతాప్ కాల్ చెయ్యటంతో వాళ్ల వైపు చూస్తుంది. విషయము అర్థం అయి కాల్ లిఫ్ట్ చేసి తనకు ఇచ్చి వీళ్లు పక్కకు వెళ్ళిపోతారు. సరిత ప్రతాప్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. తన ఫేస్లో హ్యాపీనెస్ చూసి చిన్నగా నవ్వుకొని వాళ్ల అమ్మతో కలిసి తన రూంలోకి వెళ్ళిపోతుంది విజ్జి. నెక్స్ట్ డే వైదేహి గారు లేపటంతో బద్ధకంగా లేచి ఏంటి మా అప్పుడే లేపేశావు అని అంటుంది విజ్జి. ఈరోజు గుడిలో పూజ ఉంది కదా వెళ్ళాలి అందుకే లేపాను అని అంటారు వైదేహి గారు. సరిత లేచిందా అని అడుగుతుంది విజ్జి. తను లేచి రెడీ కూడా అయింది నువ్వు కూడా లే అని అంటారు వైదేహి గారు. విజ్జి కూడా లేచి ఫ్రెష్ అయ్యి బ్లూ అండ్ పింక్ కలర్ హాఫ్ శారీ వేసుకొని రెడీ అయ్యి బయటకు వస్తుంది. తనను అలా చూసి అందరూ చాలా బావుంది అని అనుకుంటారు. చూడు విజ్జి మీరు వచ్చేసరికి ఇక్కడ పూజ ఏర్పాట్లు చేస్తాము. మీరు తొందరగా వెళ్ళి రండి అని అంటారు వైదేహి గారు. అదేంటి మా మీరు రావటం లేదా అని అంటుంది విజ్జి ఆశ్చర్యంగా. లేదు తల్లి మీరు అక్కడ పూజ చేసే సమయంలో మేము కూడా ఇక్కడ పూజ చెయ్యాలి అంట అందుకే రావటం లేదు అని అంటారు వైదేహి గారు. సరే అమ్మా అని ముందుకు వెళ్తూ వచ్చి ఆవిడను హగ్ చేసుకుంటుంది. ఏంటి ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతారు వైదేహి గారు. ఏం లేదు మా ఎందుకో నిన్ను హగ్ చేసుకోవాలి అనిపించింది అని చెప్పి ఆవిడను వదిలి బుగ్గ మీద ముద్దిచ్చి సరితతో కలిసి బయటకు వస్తుంది. అక్కడ అప్పటికే సతీష్తో పాటు మిగిలిన బ్యాచ్ కూడా రెడీగా ఉంటారు. అన్నయ్య మీరు కూడా వస్తున్నారా అని అంటుంది విజ్జి నవ్వుతూ. చెల్లెమ్మా మమ్మల్ని కూడా వెళ్ళమని చెప్పారు అని అంటాడు రోహిత్. వావ్ అయితే సరదాగా వెళ్ళిరావొచ్చు అని అంటుంది విజ్జి. సతీష్ మాత్రం విజ్జి వైపు కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. తనను ఎవరో పట్టి చూస్తున్నట్టు అనిపించి చుట్టూ చూస్తుంది. తను చూస్తుంది అని సతీష్ కళ్ళు తిప్పేస్తాడు. గుడికి స్టార్ట్ అవుతారు. తర్వాత కార్లో విజ్జి మాత్రం ఏవో కబుర్లు చెప్తూ ఉంటుంది. అందరూ కూడా వాటిని వింటూ వాళ్లు కూడా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏంటి ఈ పిల్ల నోరు నొప్పి రాదా? అయినా ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతుంది అని అనుకుంటూ అద్దంలో నుంచి విజ్జిని చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు సతీష్. గుడి రావటంతో అందరూ వెళ్లి ప్రదక్షిణాలు చేస్తారు. అందరూ కూడా దర్శనం చేసుకుని పంతులుగారితో మాట్లాడుతూ ఉంటారు. పంతులుగారు వాళ్లకు పూజ విధానం వివరించి సరితతో పూజ చేపిస్తూ ఉంటారు. పంతులుగారు సతీష్ చేతికి ఒక తాళి ఇచ్చి అది అమ్మవారిది అని పెళ్లిలో దాన్ని పెళ్లి కూతురికి కట్టించమని చెప్తారు. బావ తాళి అంటే పెళ్లి కొడుకు కడతాడు కదా మరి ఇదేంటి ఆల్రెడీ కట్టి ఉంది అని అడుగుతాడు రోహిత్ అనుమానంగా. ఇది ఇప్పటివరకు అమ్మవారి మెడలో ఉంది కదరా అందుకే కట్టి ఉంది అని దాన్ని చూపిస్తూ అంటాడు.
ఇంతలో వెనక నుంచి ఎవరో తొయ్యటంతో కింద పడబోతూ తన చేతిలోని తాళి వదిలేస్తాడు. అక్కడ జరిగింది చూసి అందరూ షాక్ అవుతారు. రేయ్ బావ అని అంటాడు రోహిత్ షాకింగ్ గా. శివసరిత కూడా షాక్ అయి సతీష్ వైపు చూస్తూ ఉంటారు. తన మెడలో ఏదో పడినట్టుగా అనిపించి తల దించేసరికి పచ్చగా మెరిసిపోతున్న తాళిని చూసి షాక్ అవుతుంది విజ్జి. అది రెండు చేతులతో పట్టుకొని పైకి చూసేసరికి తన ముందు షాక్ అయి నిలబడిన సతీష్ కనిపిస్తాడు. కోపంగా లేచి అతని చెంప మీద కొడుతుంది. ఆమె కొట్టగానే ఈ లోకంలోకి వచ్చి ఏదో చెప్పేలోపు విజ్జి ఏడుస్తూ బయటకు వెళ్లబోతుంది. సతీష్ తన చెయ్యి పట్టుకొని నేను నీతో మాట్లాడాలి అని అంటాడు. ఏం మాట్లాడతావు? హా ఇంకా ఏం మాట్లాడతావు? అయినా ఏం చేశావో అర్థం అవుతుందా? ఇప్పుడు మా అమ్మ నాన్నల మొహం నేను ఎలా చూడాలి? ఇలా జరిగింది అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? నమ్మటం సంగతి పక్కన పెట్టు, నేనే కావాలని నిన్ను ట్రాప్ చేశాను అని మాట్లాడుకుంటారు. అవన్నీ నేను భరించలేను అని అంటుంది విజ్జి. విజ్జి ప్లీజ్ కూల్గా ఉండు. అంకుల్తో నేను మాట్లాడతాను అని అంటాడు రోహిత్. ఏం మాట్లాడతావు అన్నయ్యా? అసలు నన్ను ఇలా చూసి తట్టుకోగలరా అని ఏడుస్తుంది విజ్జి. విజ్జి మామకి నేను చెప్తాను, నువ్వు ఏడవకు అని అంటుంది సరిత విజ్జి కళ్ళు తుడుస్తూ. నాకు భయంగా ఉంది సరిత. నాన్న ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అని అంటుంది విజ్జి. విజ్జి ఇందులో నీ తప్పు ఏమీ లేదు కదా, నేను ఆ విషయము మీ నాన్నగారికి అర్థం అయ్యేలా చెప్తాను. ప్లీజ్ నువ్వు ఏడవకు అని అంటాడు సతీష్. విజ్జి కనీసం అతని వైపు కూడా చూడకుండా ఉంటుంది. చూడండి, ఇది దైవ నిర్ణయం. అందుకే ఆ దేవుడి సన్నిధిలో మీ వివాహం ఇలా జరిగింది. ఆ దేవుడు మీకు రాసి పెట్టాడు కాబట్టే ఇలా ముడివేశాడు. మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు జీవితాంతం కలిసే ఉంటారు అని పంతులు గారు దీవించి వాళ్ల మీద అక్షంతలు వేస్తారు. అక్కడ పూజ కూడా పూర్తి అవ్వటంతో అందరూ తిరిగి బయలుదేరతారు. వచ్చేప్పుడు ఉన్న ఆనందం ఇప్పుడు లేదు. నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుంది అని వాళ్లకి ఇప్పుడే అర్థం అవుతుంది. ఇల్లు రావటంతో సతీష్ కార్ ఆపుతాడు. అందరూ కార్ దిగుతారు. విజ్జి బాధగా కార్ దిగి ఇంటివైపు అడుగులు వేస్తుంది. విజ్జి ఏం కాదు, నువ్వు భయపడకు అని అంటుంది సరిత. విజ్జి మాత్రం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంటుంది. అందరూ గుమ్మం దగ్గరకు వచ్చేసరికి వైదేహి గారు బయటకు వస్తూ వాళ్లను చూసి, వచ్చేసారా, నేను మీకోసమే చూస్తున్నా, ఇంట్లో కూడా పూజ చెయ్యాలి పదండి అని అంటారు. విజ్జి మాత్రం ఆవిడను చూడలేక తల దించుకొని నిలబడుతుంది. ఏమయింది, అందరూ డల్గా ఉన్నారు అని అడుగుతారు వైదేహి గారు. అందరూ విజ్జి వైపు చూసేసరికి ఆవిడ కూడా తన వైపు చూస్తారు. మెడలో తాళితో నిలబడిన కూతురిని చూసి షాక్ అవుతారు. ఆవిడ కళ్లల్లో నుంచి నీళ్లు వస్తాయి. కోపంగా విజ్జి చెంప మీద కొడతారు. అమ్మా అని అంటుంది విజ్జి బాధగా. ఆపు, నన్ను అలా పిలవకు. ఏం తక్కువ చేశాము అనే నువ్వు ఇలాంటి పని చేశావు? మీ నాన్నగారికి తెలిస్తే తట్టుకోగలరా? అసలు నీ మీద ఆయనకు ఎంత నమ్మకం ఉందో తెలుసా? ఆ నమ్మకం మొత్తం క్షణాల్లో ఆవిరి చేశావు కదే. అయినా నీ ఇష్టాన్ని మేము ఎప్పుడైనా కాదు అన్నామా? ఎందుకనే ఇంత పని చేశావు అని అరుస్తూ తనను కొడుతూ ఉంటారు. ఆంటీ ప్లీజ్, ఇందులో తన తప్పు ఏమీ లేదు అన్నా కూడా ఆవిడ ఎవరి మాటా వినరు. వైదేహి అని అరుస్తారు గోపాల్ గారు. ఆయన అరుపుకి అందరూ భయంగా ఆయన వైపు చూస్తారు. కోపంగా ఆవిడ దగ్గరకు వచ్చి విజ్జిని విడిపించి ఏం చేసింది అనే దాన్ని ఇంతలా కొడుతున్నావు అని అరుస్తారు ఆయన. ఆవిడ సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంటారు. ముందు ఆ ఏడుపు ఆపు. అయినా శుభమా అని ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే ఆ ఏడుపు ఏంటి అని కసురుకుంటారు. దానితో ఆవిడ ఏడుపు ఆపుకుంటూ వాళ్ల వైపు చూస్తారు. మీ అందరూ ఉండి కూడా నా తల్లిని కొడుతుంటే చూస్తూ ఉన్నారా? ఏంటి సరిత, ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటారు ఆయన గంభీరంగా. అది మామ అని తడబడుతూ ఉంటుంది సరిత. చిట్టి తల్లి అని విజ్జిని చూసి ఏమయింది అమ్మ, ఎందుకు కొడుతుంది అని అడుగుతారు ఆయన చిన్నగా. దానికి విజ్జి తల దించుకొని నిలబడుతుంది. ఆయన చూపు విజ్జి మెడలో ఉన్న తాళి మీద పడుతుంది. అది చూసి ఆయన షాక్తో 2 అడుగులు వెనక్కి వేస్తారు. నాన్నా అని అంటుంది విజ్జి బాధగా. ఆయన తన వైపు చెయ్యి చూపించి వద్దు అని అంటారు. నాన్న, నేను చెప్పేది ఒక్కసారి వినండి అని అంటుంది విజ్జి ఏడుస్తూ. ఏం చెప్తావు? మమ్మల్ని ఎంత బాగా మోసం చేశావో చెప్తావా? లేక మీరు ఎలానో నా పెళ్లి చెయ్యలేరు అందుకే నేను చేసుకొని వచ్చాను అని చెప్తావా అని అంటారు ఆయన కోపంగా.
బయట గొడవకి ఇంట్లో ఉన్న అందరూ బయటకు వచ్చి మెడలో తాళితో ఉన్న విజ్జిని చూసి షాక్ అవుతారు. అది కాదు నాన్నా అని అంటుంది విజ్జి బాధగా. వద్దు నన్ను అలా పిలవకు. ఈ క్షణం నుంచి నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటారు ఆయన కోపంగా. అన్నయ్య ఏంటి మీరు అనేది, అది ఏ తప్పు చెయ్యదు అన్నయ్య. నాకు ఆ నమ్మకం ఉంది, ముందు అసలు విషయము ఏంటో అడుగుదాం అని అంటారు సరిత వాళ్ళ అమ్మ. చూశావుగా నీ మీద అందరికీ ఎంత నమ్మకం ఉందో. కాని నువ్వేం చేశావో ఆ నమ్మకాన్ని వమ్ము చేశావు. ఇప్పటివరకు నా కూతురు అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది అనుకున్నాను. కాని నువ్వు అదంతా అబద్ధం అని నిరూపించావు అని అంటారు ఆయన బాధ కోపం కలగలిపి. అంకుల్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటాడు సతీష్ బాధగా. అసలు ఎవరు నువ్వు మధ్యలో మాట్లాడటానికి? ఇందులో నీకేం సంబంధం ఉంది అని అంటారు గోపాల్ గారు కోపంగా. ఉంది అంకుల్, నాకే ఉంది. ఎందుకు అంటే తన మెడలో ఉన్న తాళి నేను వేసిందే అని అంటాడు సతీష్ చిన్నగా. ఆ మాటకు పావని గారు షాక్ అవుతారు. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? నీకు అంతగా ఆ అమ్మాయి అంటే ఇష్టం అయితే మాకు చెప్తే మేము పెళ్లి చేసేవాళ్లం కదా. ఎందుకు ఇలాంటి పని చేశావో అని అంటారు పావని గారు కోపంగా. గోపాల్ గారు కూడా కోపంగా సతీష్ వైపు చూస్తారు. ఎంత పని చేశావు? నీ వల్ల నా ఇంటి పరువు పోయింది. అంతగా మీరు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నట్లు అయితే మాకు చెప్పాలి, కాని ఇలాంటి పని చేస్తారా అని అంటారు గోపాల్ గారు. అది కాదు అంకుల్, నేను చెప్పేది వినండి అని అంటాడు సతీష్ వాళ్ళకి నిజం చెప్పాలి అని చూస్తూ. ఏం చెప్తావు రా? అసలు పెళ్లి అంటే ఎంత చిన్న విషయము అయిందా నీకు? కనీసం ఒక్క మాట మాకు చెప్పాలి అనిపించలేదా అని అంటారు శంకర్ గారు. అయినా నీకు ఏమైంది? విజ్జి బయట చేసే చిన్న పని కూడా మీ నాన్నగారికి చెప్తావు. అలాంటిది ఇంత పెద్ద విషయము ఎలా దాచాలి అనుకున్నావు అని అంటారు వైదేహి గారు బాధగా. విజ్జి మాత్రం తండ్రి అయినా తనకు మాట్లాడే అవకాశం ఇస్తారేమో అని ఆయన వైపే చూస్తూ ఉంటుంది. కాని ఆయన కనీసం ఆమె వైపు కూడా చూడకుండా ఉంటారు. పెళ్లికి అని వచ్చిన బంధువులు కూడా తలొక మాట అంటూ ఉంటారు. అవన్నీ వింటూ విజ్జి బాధగా సతీష్ వైపు చూసి నాకు ఎందుకు ఇంత శిక్ష వేశావు అన్నట్టు చూస్తుంది. ఆ చూపుకి సతీష్ బాధగా తల దించుకున్నాడు. ఆంటీ ప్లీజ్ ఒక్కసారి మేము చెప్పేది వినండి అని అంటాడు సతీష్. ఏం వినాలి బాబూ? గుండెల మీద పెట్టుకొని పెంచిన కూతురు ఇలా మా గుండెల్లో ఆరని మంట పెట్టింది. నీకు తెలుసా, నేను ఎప్పుడైనా దాన్ని చిన్న మాట అంటేనే ఆయన తట్టుకోలేరు. అలాంటిది ఇప్పుడు ఆయన ముందే అందరూ దాన్ని ఎన్ని మాటలు అంటున్నారో అవి వింటూ ఆయన ఎంత బాధ పడుతున్నారో మీకు తెలుసా అని అంటారు వైదేహి గారు బాధగా ఆయన వైపు చూస్తూ. ఆయన తల దించుకొని నిలబడి ఉంటారు. ఎప్పుడూ ఎవరి ముందూ తల దించని తండ్రి ఈరోజు తన మూలంగా తల దించుకునే సరికి విజ్జికి చాలా బాధగా అనిపిస్తుంది. దీనంతటికీ కారణం అయిన సతీష్ మీద చాలా కోపం వస్తుంది. కాని అతన్ని ఏం చెయ్యలేక మౌనంగా నిలబడి ఉంటుంది. ఆంటీ ఒక్కసారి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని అంటాడు సతీష్ బాధగా. వదినా, మీరు అందరూ ఆగండి నాన్న. సతీష్, అసలు ఏమయింది నాన్నా? సడెన్గా మీరు పెళ్లి చేసుకోవటం ఏంటి అని అడుగుతారు సరిత వాళ్ళ అమ్మ. అది పెద్దమ్మ, అసలు ఏమయింది అంటే అని ఈరోజు గుడిలో జరిగింది మొత్తం చెప్తాడు. అతని మాటలు వినగానే వాళ్లు విజ్జిని ఎంత తప్పుగా అనుకున్నారో అర్థం అయ్యి బాధగా తన కోసం చూస్తారు. కాని అక్కడ విజ్జి కనిపించదు. సరిత, నా బిడ్డ ఏది, ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతారు వైదేహి గారు ఏడుస్తూ. అత్తా, నేను కూడా చూడలేదు, ఇప్పటివరకు ఇక్కడే ఉంది కదా అని అంటుంది సరిత కంగారుగా. అయ్యో నా బిడ్డ, నేనే దాన్ని అర్థం చేసుకోకుండా ఎన్ని మాటలు అన్నాను. ఎప్పుడూ లేనిది దాని మీద చెయ్యి చేసుకున్నాను. తప్పంతా నాదే అని ఏడుస్తూ ఉంటారు వైదేహి గారు. ఆంటీ, మీరు బాధ పడకండి, తను ఎక్కడ ఉన్నా మేము తీసుకొని వస్తాము అని శివరోహిత్, సతీష్ బయటకు పరుగుపెడతారు. గోపాల్ గారు అక్కడ ఉన్న కుర్చీలో కూలబడతారు. విజ్జి చూసిన చూపులు, తను మాట్లాడాలి అనుకోని ఆయనను చూడటం, ఏదో చెప్పాలి అనుకోవటం, ఇవన్నీ గుర్తు వస్తుంటే ఆయన మనసు చాలా బాధగా మారుతుంది. నన్ను క్షమించు చిట్టి తల్లి, ఈ నాన్నను క్షమించు. ఎప్పుడు లేనిది నిన్ను అనుమానించాను. చాలా మాటలు అన్నాను. కాని అవన్నీ కావాలని అనలేదు, బంగారం అని అనుకుంటూ ఉంటారు గోపాల్ గారు బాధగా. సతీష్ వాళ్ళు ఊరు మొత్తం చూస్తారు కాని ఎక్కడా కనిపించదు. తన ఫోన్కి ఫోన్ చేసినా అది కార్లో ఉండటంతో అది కూడా రీచ్ అవ్వదు. సతీష్కి అయితే చాలా బాధగా ఉంటుంది.
అసలు ఈరోజు విజ్జికి ఈ పరిస్థితి రావటానికి కారణం తనే అనుకోగానే తన మీద తనకే కోపం వస్తుంది. ప్లీజ్ విజ్జి ఎక్కడ ఉన్నావు, ఒక్కసారి కనిపించుమా అని అనుకుంటూ మొత్తం చూస్తూ ఉంటాడు. చాలాసేపు వెతికి ముగ్గురూ ఒకచోట చేరతారు. రేయ్ బావ, విజ్జి ఎక్కడికి వెళ్ళిందో ఏమో, నాకు చాలా భయంగా ఉందిరా. అయినా దీనంతటికీ కారణం నేను కదరా. అలాంటప్పుడు శిక్ష ఏమైనా వేయాలి అనుకుంటే నాకు వేయాలి, కానీ తనకు తాను వేసుకోవటం ఏంట్రా. పాపం అందరూ తనని ఎన్ని మాటలు అన్నారో చూసావా. ఇదంతా నా వల్లే కదరా. అసలు నేనంటూ లేకపోతే తనకు ఈరోజు ఇన్ని మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదేమో కదరా అని అంటాడు సతీష్ బాధగా. రేయ్ బాధ పడకు, తను ఇక్కడే ఎక్కడో ఉంటుంది, తప్పకుండా మనకి కనిపిస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి నువ్వు బాధ పడుతూ మమ్మల్ని బాధ పెట్టకు అని అంటాడు రోహిత్. అలాగే అని ముగ్గురు కలిసి వెతుకుతారు. రోహిత్కి సడెన్గా ఆరోజు విజ్జితో కలిసి వెళ్లిన గ్రౌండ్ గుర్తు వచ్చి వాళ్లని తీసుకొని గ్రౌండ్కి వెళ్తాడు. అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. రేయ్ చింటూ అని పిలుస్తాడు రోహిత్. హే అన్నయ్యా, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు చింటూ. ఏమీ లేదురా, విజ్జి అక్క ఏమైనా వచ్చిందేమో అని చూడటానికి వచ్చాం అని అంటాడు రోహిత్. హౌ అవునా, అక్క రాలేదు అన్నయ్యా. అయినా ఈరోజు గుడికి వెళ్తాను అని చెప్పింది కదా, మీతో రాలేదా అని అడుగుతాడు చింటూ. వచ్చిందిరా, కానీ తర్వాత కనిపించలేదు, అందుకే ఇక్కడ ఉందేమో అని వచ్చాను అని అంటాడు రోహిత్. అవునా, అయినా అక్క ఈ టైంలో ఇక్కడికి రాదు కదా అని అంటాడు చింటూ. మరి ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతాడు సతీష్ కంగారుగా. అదా అని ఒక అడ్రస్ చెప్పి ఎప్పుడూ ఇలాంటి టైంలో అక్కడికి వెళ్తుంది అని అంటాడు చింటూ. సతీష్ వాడి బుగ్గ మీద ముద్దిచ్చి పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే మీరు ఆడుకోండి అని చెప్పి రోహిత్, శివ కూడా సతీష్ ని ఫాలో అవుతారు. రేయ్ బావ, కొంచెం స్లోగా వెళ్లరా, మా వల్ల కావటం లేదు అని అంటాడు శివ వెనకాల నుంచి అరుస్తూ. ఇప్పుడు నువ్వు ఎంత పిలిచినా వాడు ఆగడు, కానీ నువ్వు స్లోగా పద, ఎలానో అక్కడే ఉంటుంది అని కన్ఫర్మ్ అయింది కదా అని అంటాడు రోహిత్. అది నిజమే అని వీళ్ళు ఇద్దరూ స్లోగా వెళ్తారు. పరుగున వెళ్లి విజ్జి కోసం చుట్టూ చూసేసరికి ఒక దగ్గర విజ్జి కనిపిస్తుంది. తను కనిపించింది అని ఒక పక్కన ఆనందంగా ఉంటే, ఇంకో పక్కన చెప్పకుండా వచ్చినందుకు కోపం వచ్చి ఫాస్ట్గా వెళ్లి తన చెంప మీద కొడతాడు. అతను కొట్టిన ఫోర్స్కి కింద పడుతుంటే ఒకరు వచ్చి తనను పట్టుకొని సతీష్ వైపు కోపంగా చూస్తూ అతని కాలర్ పట్టుకుంటాడు. అతన్ని చూసి షాక్ అవుతాడు సతీష్. హా డాడ్, నే ఇప్పుడు గుర్తు వచ్చానా? అయినా ఆ పిల్ల మీద చెయ్యి చేసుకోవటానికి నీకేం అధికారం ఉంది అని అంటారు శంకర్ గారు కోపంగా. అది కాదు డాడ్ అని సతీష్ ఏదో చెప్పేలోపు వద్దు అన్నట్టు చెయ్యి చూపిస్తారు. సతీష్ సైలెంట్ అయి ఆయన వైపు చూస్తాడు. పాపం ఆ పిల్ల మనసు ఎంత కష్టపడకపోతే ఒంటరిగా ఇక్కడ ఇలా కూర్చుంటుంది అని అంటారు ఆయన బాధగా. నిజమే డాడ్, నేను తప్పు చేశాను, కానీ అది కావాలని చెయ్యలేదు కదా. అసలు అలా అవుతుంది అనుకోలేదు డాడ్. తను నన్ను కొట్టే వరకు కూడా నేను అసలు షాక్ లోనే ఉన్నాను అని అంటాడు సతీష్ బాధగా. సారీ అనే చిన్న మాట ఆ అమ్మాయి బాధను తగ్గిస్తుందా? తనను అందరూ అన్న మాటలు వెనక్కి పోతాయా? లేక వాళ్ల నాన్న తల దించుకోవటం మారుతుందా అని అంటారు శంకర్ గారు ఆవేశంగా. విజ్జి ఆ విషయము గుర్తు రాగానే తల దించుకొని ఏడుస్తూ ఉంటుంది. నిజమే నాన్న, కానీ నేను చెప్తున్నాను కదా ఇది పొరపాటున జరిగింది అని. ఎందుకు నా మాట మీరు వినటం లేదు అని అంటాడు సతీష్ అసహనంగా. శంకర్ గారు ఏదో అనేలోపు రోహిత్ వచ్చి ఆయనను మాట్లాడకుండా చేస్తాడు. మావయ్య, ఏమైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం పదండి అని వాళ్లకు చెప్తారు. ఆయన కూడా విజ్జి వైపు చూసి సరే అని అంటారు. చెల్లెమ్మ, నువ్వు కూడా పద అని అంటాడు రోహిత్. లేదు అన్నయ్య, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని అంటుంది విజ్జి బాధగా. నా చెల్లి ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి, కానీ ఇలా ఏడుస్తూ కాదు. అయినా ఇప్పుడు నువ్వు రావటం చాలా అవసరం. అక్కడ మీ నాన్న నీ కోసం కంగారు పడుతున్నారు అని అంటాడు రోహిత్. అవునా, పదండి అన్నయ్య, అసలే నాన్నకు బీపీ ఉంది, మళ్ళీ ఏమైనా అవుతుంది అని వాళ్లను కంగారు పెడుతుంది. తనకు తండ్రి మీద ఉన్న ప్రేమను చూసి చిన్నగా నవ్వుకొని అందరూ ఇంటికి బయలుదేరతారు. ఏవండి, అమ్మాయి వచ్చింది అన్న వైదేహి గారి పిలుపుకి కళ్ళు తెరచి బంగారం అని అంటారు గోపాల్ గారు. ఆ పిలుపు వినగానే విజ్జి పరిగెడుతూ వచ్చి ఆయన ఒడిలో తల పెట్టుకొని ఏడుస్తుంది. ఆయన విజ్జి తల నిమురుతూ ఏడవకు తల్లి అని అంటారు. నాన్న, నేను ఏ తప్పూ చేయలేదు నాన్నా. ప్లీజ్ నన్ను నమ్మండి.
అసలు ఈ పెళ్లిలో నా ప్రమేయం ఏమీ లేదు. అతను స్లిప్ అయి పడబోతూ నా మెడలో వేశాడు ఆ తాళి. అంతేకాని నేను మిమ్మల్ని మోసం చెయ్యాలి అనుకోలేదు నాన్నా. మీరు అంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది మీరు చెప్పకుండా మీకు తెలియకుండా నేను ఎలాంటి పని చెయ్యను నాన్న అని అంటుంది విజ్జి ఏడుస్తూ. తన కూతురు అంత బాధ పడుతుంటే ఆ తల్లి తండ్రులు చూడలేక వైదేహి గారు వచ్చి విజ్జిని గుండెకు హత్తుకొని ఏడుస్తారు. క్షమించు తల్లీ, నీ గురించి తెలిసి కూడా నిన్ను నానా మాటలు అన్నాము. ఎప్పుడూ లేనిది నీ మీద చెయ్యి చేసుకున్నాను. ఈ అమ్మను క్షమిస్తావు కదా అని అడుగుతారు వైదేహి గారు బాధగా. అయ్యో అమ్మా, అలా అనకు. బిడ్డ తప్పు చేస్తే శిక్ష వేసే అధికారం తల్లికి ఉంది. అయినా నువ్వు ఏం చేసినా నా మీద ప్రేమతోనే చేస్తావు అని నాకు తెలుసు అమ్మా అంటుంది విజ్జి. వాళ్ళ ముగ్గురిని అపురూపంగా చూస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ. సతీష్ కూడా వాళ్ళ మధ్యలో ప్రేమను చూస్తూ ఉంటాడు. వదినా, ఎలానో వీళ్లకు ఆ దేవుడి సన్నిధిలో పెళ్లి అయ్యింది కదా, మిగిలిన కార్యక్రమాలు అన్ని మన సరితతో పాటు చేద్దామా అని అంటారు సుజాత గారు. వైదేహి గారు పావనిగారి వైపు చూస్తారు. భయపడకండి వదినా, విజ్జిని నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. తన అల్లరి కలుపుగోలుతనం అన్ని నచ్చాయి. నిజానికి ఈ పెళ్లి అయ్యాక నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. కాని ఈరోజు ఆ దేవుడి సాక్షిగా ఇద్దరూ ఒక్కటి అయ్యారు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. సుజాత అన్నట్టు సరితతో పాటు విజ్జికి కూడా అన్ని కార్యక్రమాలు చేద్దాం అని అంటారు పావనిగారు. ఆ మాటకు వైదేహి గారు కృతజ్ఞతగా పావనిగారి వైపు చూస్తారు. అయితే పంతులుగారికి కబురు పెడదామా అని అంటారు శంకర్ గారు. అలాగే బావగారు, నేను ఆయనకి ఫోన్ చేసి పిలిపిస్తాను అని అంటారు సుజాత గారు. సతీష్ ఒక్కసారి అయినా విజ్జి తన వైపు చూస్తుందేమో అని చూస్తాడు. కాని అసలు తను తల పైకి ఎత్తకుండా ఉంటుంది. సరిత విజ్జిని లోపలికి తీసుకొని వెళ్ళమ్మా అని అంటారు పావనిగారు. అలాగే పెద్దమ్మా అని చెప్పి విజ్జని తీసుకొని రూంలోకి వెళ్తుంది. 1-2 పెళ్ళిళ్ళు అయ్యాయి, పనులు చాలా ఉన్నాయి. వెళ్ళి అందరూ పనులు చూడండి అని అందరికీ పనులు పురమాయిస్తారు పావనిగారు. సతీష్ కూడా తన రూంలోకి వెళ్ళిపోతాడు. అతని వెనకాల రోహిత్, శివ కూడా వెళ్తారు. వాళ్లు వెళ్లేసరికి సతీష్ బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నావు బావ అని అంటాడు రోహిత్ సతీష్ పక్కన కూర్చుంటూ. ఏం లేదురా, నా వల్ల ఒక అమ్మాయి ఎంతగా బాధపడుతుందో చూసి నా మీద నాకే కోపం వస్తుంది అని అంటాడు సతీష్ బాధగా. రేయ్, ఇందులో నీ తప్పు ఏముంది చెప్పు. నువ్వు ఏమైనా కావాలి అని చేశావా? లేదు కదా. అయినా అది దైవ నిర్ణయం రా, అందుకే ఆ దేవుడి సన్నిధిలో మీకు పెళ్లి జరిగింది అని అంటాడు రోహిత్. అవును బావ, రోహిత్ చెప్పేది నిజమే. మీకు రాసి పెట్టి ఉంది కాబట్టి మీకు ఈరోజు ఇలా పెళ్లి జరిగింది. నువ్వు ఎక్కువ ఆలోచించకు. ఇంక మా చెల్లిని ఎలా కన్విన్స్ చెయ్యాలో అది ఆలోచించు అని అంటాడు శివ నవ్వుతూ. ఆ మాటకు సతీష్, రోహిత్ కూడా చిన్నగా నవ్వుతారు. అవును బావ, అసలే నా చెల్లి మామూలు పిల్ల కాదు. అల్లరి పిల్ల. అలాంటి అమ్మాయితో నువ్వు ఎస్ చెప్పించుకోవాలి అంటే మామూలు విషయము కాదు అని అంటాడు రోహిత్. నిజమే రోహిత్, చూసిన ఇన్ని రోజుల్లో తను ఏంటి అనేది మనకే క్లారిటీ రాలేదు. అలాంటిది అసలు బావకు తన గురించి ఏమీ తెలియదు కదా, ఇంకెలా వేగుతాడో ఏమో అని అంటాడు శివ నవ్వుతూ. రేయి ఎక్కువ అవుతుంది, కొంచెం ఆగండి అని అంటాడు సతీష్. లేదురా, మా చెల్లి గురించి నీకు చాలా తెలియాలి అని విజ్జి పిల్లలతో కలిసి చేసే అల్లరి మొత్తం చెప్తారు. అవన్నీ కూడా సతీష్ నవ్వుతూ వింటూ ఉంటాడు. తను వచ్చినప్పుడు విజ్జి నవ్వుతూ ఉండటమే చూశాడు. అలాంటిది ఇప్పుడు తను ఏడవటం గుర్తు వచ్చి మనసు మొత్తం భారంగా మారుతుంది. తన బాధను గమనించిన రోహిత్ సతీష్ భుజంపై చెయ్యి వేసి, బాధ పడకురా, తను నిన్ను అర్థం చేసుకుంటుంది, ఆ నమ్మకం మాకు ఉంది అని అంటాడు. ఏమోరా, ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మాయి నా వల్ల మొదటిసారి ఏడిచిందిరా. వాళ్ళ అమ్మ కూడా తన మీద మొదటిసారి చెయ్యి చేసుకున్నారు అని అంటాడు సతీష్ బాధగా. నిజమేరా, కాని అందులో నీ తప్పు ఏమీ లేదురా. నువ్వు బాధపడకు. ఇప్పుడు ఏడిచింది అన్నావు కదా, తను నీ జీవితంలోకి వచ్చాక కన్నీళ్లు పెట్టకుండా చూసుకో, అదే చాలు అని అంటాడు రోహిత్. అలాగే రోహిత్, నేను తనను చాలా బాగా చూసుకుంటాను. ఇప్పటివరకు తను అంటే ఒక మంచి అమ్మాయి అనే భావన ఉంది. కాని ఇప్పటి నుంచి తను నా భార్యగా ఉండబోతుంది అని అంటాడు సతీష్. అవును బావ, కాని తనను ఇంక బాధ పెట్టకు, ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకో, అదే నువ్వు తనకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా నిన్ను నమ్ముతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండు అని అంటాడు రోహిత్.
అలాగే బావ అని అంటాడు సతీష్. తర్వాత ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉంటారు. సతీష్ మాత్రం వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు అనే కాని అతని ఆలోచనలు అన్నీ కూడా విజ్జి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. విజ్జి నువ్వు బానే ఉన్నావా అని అంటుంది సరిత తన పక్కన కూర్చుంటూ. ఉన్నాను అని అంటుంది విజ్జి ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా. విజ్జి ప్లీజ్ నువ్వు బాధపడకు. అన్నయ్య చాలా మంచివాడు. చాలా బాగా చూసుకుంటాడు అని అంటుంది సరిత నిన్ను. విజ్జి మాత్రం సైలెంట్గా ఉంటుంది. అవును విజ్జి మా బావ అని చెప్పటం కాదు కానీ తను చాలా మంచివాడు. నన్ను సొంత చెల్లిలా అన్నయ్యని కూడా చాలా బాగా చూసుకుంటాడు. మా బిజినెస్ హ్యాండిల్ చేస్తూనే ఇంకో పక్కన తన బిజినెస్ చూసుకుంటున్నాడు. ఎవరికీ కష్టం వచ్చినా ముందు ఉండి ఆ ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తాడు. అందరూ బాగుండాలి అని కోరుకుంటాడు. అలాంటి వ్యక్తి భర్తగా రావాలి అని ప్రతి ఆడపిల్లా కోరుకుంటుంది. కానీ నీకు ఆ అదృష్టం దక్కింది. నువ్వు ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎలా ఉన్నావో అక్కడ కూడా అలానే ఉంటావు అని నేను నమ్మకంగా చెప్పగలను అని అంటుంది మహి. తన మాటలు వింటూ సతీష్ ని చూసిన దగ్గర నుంచి తనతో అతని ప్రవర్తన, అలానే వాళ్ల పేరెంట్స్తో అతను మాట్లాడిన పద్ధతి అన్ని గుర్తు చేసుకుంటూ అతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బయట పెద్దవాళ్లు మాత్రం 2 పెళ్లిళ్లకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఊరిలో వాళ్లు కూడా విజ్జి పెళ్లి అనేసరికి వాళ్ల ఇంట్లో పెళ్లి అన్నట్టు అన్ని పనులు చేస్తూ ఉంటారు. అందరూ తలొక పని చెయ్యటం వలన పనులు అన్ని తొందరగా పూర్తి అవుతాయి. వదిన అసలు అనుకోలేదు ఇంత తొందరగా ఏర్పాట్లు పూర్తి అవుతాయి అని. నిజంగా చాలా తొందరగా అయ్యాయి అని అంటారు పావని గారు. ఇదేం చూశావు పావని రేపు పెళ్లిలో చూడు మా విజ్జి పెళ్లి అంటే ఎంత అంగరంగ వైభవంగా చేస్తారో అందరూ కలిసి అని అంటారు సుజాతగారు నవ్వుతూ. నిజమే చూస్తుంటేనే అర్థం అవుతుంది. విజ్జి అంటే అందరికీ ఎంత ఇష్టమో. అలాంటి అమ్మాయి మా ఇంటి కోడలిగా రావటం మా అదృష్టం అని అంటారు పావనిగారు. తన కూతురు గురించి వాళ్లు అలా అంటుంటే వైదేహి గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి కుటుంబంలోకి తన కూతురు వెళ్తున్ననందుకు ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెళ్లి రోజు రానే వచ్చింది విజ్జిని సరితని పెళ్లి కూతురిని చేస్తారు. ఇన్ని రోజులూ చిన్నపిల్లలతో సమానంగా ఆడుకుంటూ ఉన్న విజ్జి సడెన్ గా పెళ్లి కూతురులా ముస్తాబు అవ్వటం చూస వైదేహి గారు ఎమోషనల్ అవుతారు. విజ్జి కూడా ఆవిడను పట్టుకొని ఏడుస్తుంది. అబ్బా వదినా నువ్వు ఏడిచి పిల్లని కూడా ఏడిపిస్తావు ఏంటి అని అంటారు సుజాత గారు. ఇంత తొందరగా పెళ్లి చేస్తాను అని అనుకోలేదు వదినా. అసలు ఆయనకు ఇది ఇంకా చిన్న పిల్లలానే కనిపిస్తుంది. ఎప్పుడు నేను పెళ్లి అన్నా కూడా నా మీద అరిచేవారు అని అంటారు వైదేహిగారు ఎమోషనల్గా. మన అమ్మాయి అదృష్టం బావుంది అందుకే నా ఇంటి కోడలు అవుతుంది అని మెటీకలు విరుస్తారు సుజాత గారు నవ్వుతూ. అక్కడ సతీష్ ని కూడా పెళ్లి కొడుకుని చేస్తారు. సతీష్ కి ఒక్కసారి అయినా విజ్జితో మాట్లాడాలి అనిపిస్తుంది. కాని ఇలాంటి టైంలో వెళ్లి మాట్లాడితే తనను అందరూ ఏదో ఒకటి అనుకుంటారు అని సైలెంట్గా ఉంటాడు. పెళ్లి సమయానికి ప్రతాప్ వాళ్లు కూడా వస్తారు. అతన్ని మండపంలోకి తీసుకొని రావటానికి సరితకు అన్నయ్య వరస అయ్యే వాళ్లు వెళ్లి కాళ్లు కడిగి తీసుకొని వస్తారు. ఒకే మండపంలో 2 జంటలకు పీటలు వేస్తారు. పెళ్లి కొడుకులని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి వాళ్లతో పూజలు చేపిస్తూ ఉంటారు. ప్రతాప్ సరిత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తన నిరీక్షణ ఫలించి అతను సెలెక్ట్ చేసిన పట్టు చీరలో పెళ్లి కూతురిగా వస్తున్న సరితని అలానే చూస్తూ ఉంటాడు. సతీష్ కూడా వస్తున్న విజ్జి వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇన్ని రోజులు జస్ట్ పరిచయం ఉన్న అమ్మాయి ఈరోజు తన భార్య కాబోతుంది అనుకోగానే అతనికి చాలా ఆనందంగా ఉంటుంది. అలానే విజ్జి వైపు చూస్తూ ఉంటాడు. రేయ్ మరీ అలా చూడకురా మా చెల్లికి దిష్టి తగులుతుంది అని అంటాడు రోహిత్ నవ్వుతూ. ఆపరా చూడు ఎంత అందంగా ఉందో. నిజంగా ఆ దేవుడు నా కోసమే తనను పుట్టించినట్టు ఉన్నాడు అని అంటాడు సతీష్ ప్రేమగా విజ్జి వైపు చూస్తూ. అబ్బో ఇలా ఎప్పటి నుంచి అనిపిస్తుందో అని అంటాడు శివ వెటకారంగా. తన మెడలో నేను వేసిన తాళి చేరినప్పటి నుంచి అని అంటాడు సతీష్ నవ్వుతూ. నిజంగా మీకు ముందే రాసి పెట్టి ఉంది బావ అందుకే ఇలా ఒక్కటి అవుతున్నారు అని అంటాడు రోహిత్. అవును బావ నాకు అలానే అనిపిస్తుంది. నిజంగా నేను కనుక ఇక్కడికి రాకపోతే ఎలాంటి బంగారాన్ని మిస్ అయ్యేవాడిని అని అంటాడు సతీష్. నిజమే బావ నేను కూడా ఇలాంటి బంగారు చెల్లిని మిస్ అయ్యేవాడిని అని అంటాడు రోహిత్. నేను కూడా అదే అనుకుంటున్నా బావ అని అంటాడు శివ. విజ్జి వచ్చి సతీష్ ఎదురుగా కూర్చుంటుంది. సరిత వచ్చి ప్రతాప్ ముందు కూర్చుంటుంది.
సరితకు చాలా హ్యాపీగా ఉంటుంది తను ఇంకొంచెం సేపటిలో ప్రతాప్ భార్య కాబోతున్నందుకు. ముందుగా జీలకర్ర బెల్లం పెట్టించి తర్వాత ఇద్దరి చేతికి తాళి ఇస్తారు. ప్రతాప్ మనస్ఫూర్తిగా సరిత మెడలో 3 ముళ్ళు వేసి తనను తన సగభాగం చేసుకుంటాడు. సతీష్ విజ్జి మెడలో తాళి కడుతూ పంతులుగారు చెప్పే మంత్రాలు అన్ని చెప్తూ 3 ముళ్ళు వేశాక దానికి పసుపు కుంకుమ పెడుతూ తన చెవి దగ్గరకు వచ్చి, ఇప్పటివరకు ఏ కష్టం తెలియకుండా పెరిగిన నీకు ఇకపై కూడా ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటాను. నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నీ కళ్లల్లో నీళ్లు రానివ్వను. ఒకవేళ వస్తే అవి ఆనందంతో అయి ఉండాలి. చివరిగా నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ విజ్జి అని అంటాడు సతీష్ ప్రేమగా. ఆ మాటకు విజ్జి కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా సతీష్ వైపు చూస్తుంది. సతీష్ కిందకు వంగి తన నుదుటిమీద ముద్దు పెట్టుకుంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఆనందాల మధ్యలో మన సతీష్ విజ్జి ఒక్కటి అయ్యారు. వాళ్ళ జీవితం ఇలానే ఆనందమయంగా సాగాలి అని కోరుకుందాం.